చూపించగలిగిద్ది. ఈ సాక్ష్యం ద్వారా కొంతమంది అయినా నీ వైపు ఆకర్షించబడటానికి సహాయం చేయండి. ఇంకో ఈ గ్రామ పెద్దలు తండ్రి కొడుకుని ప్రతి సంవత్సరం ఈ కొడుకుని 3వ వార్షికోత్సవంగా తండ్రి కొడుకుని ఏర్పాటు చేస్తున్నారు. ఖర్చంతా వారే పెట్టుకుని చేస్తున్నారు ప్రభా. నేను అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. వాళ్ళు కష్టపడి పొద్దున్న పోయి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతారు ప్రభా. తండ్రి వాళ్ళ కష్టార్జితాన్ని కూడా దీవించండి. ఎంతమంది అయితే క్రిస్మస్ ఆరాధనకి ఖర్చు పెట్టారో రెట్టింపు దీవుని దయచేసి గ్రామ పెద్దల్ని, పిల్లల్ని, గ్రామాన్ని అందరినీ దీవెనకరం నుంచి మహిమ పొందమని, సాక్ష్యం ద్వారా మా అందరితో సూటుగా తేటగా మాట్లాడమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా నేను మళ్ళీ కంగారుగా వెళ్ళిపోతాను కనుక మాకు వినాలి పిల్లలు అల్లరి చేయండి. ప్రతి సంవత్సరం 17వ తారీఖు ఒక ఊర్లో క్రిస్మస్ ఆరాధన జరిగిద్ది అనమాట. ఆ ఆరాధనలో మాకు వాడిక ఏంటంటే క్యాలెండర్ ఓపెన్ చేయటం ఒక వాడిక ఉంది. అది మేము అమౌంట్ తొందరగా కట్టపోవటం వల్ల అది కొంచెం లేట్ అయింది. కొవ్వూరులో ఉన్న సంఘ బిడ్డలందరూ ఏం చేశారంటే దైవజనులకి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇది మనమే అమౌంట్ వేసుకుని సిద్ధపరుద్దామని సిద్ధపరిచారు. అందరూ కలిసి ప్రభాకర్ గారు, మేరీ గారు, ఇలాగ రాణి గారు అందరూ ఏం చేశారంటే ప్లాన్ చేశారు. అయితే నిన్న అమౌంట్ కట్టాం, ఇవాళ క్యాలెండర్ వచ్చేసింది. దేవుడికి స్తోత్రం చెప్తాం. అది మీ అందరికీ కాదు కానీ మేము వాడికగా ఓపెన్ చేస్తున్నాం కనుక ఒక చిన్న ప్రార్థన చేసి జాన్పాల్ అయ్యగారు వస్తే నేను ఇలా జస్ట్ ఇలా చూపిస్తాను అంతే. మాకు సాటిస్ఫాక్షన్ ఈ కూడికలో మేము మా క్యాలెండర్ ఓపెన్ చేసుకున్నామని. దైవజనులు ప్రార్థన చేస్తారు. మా అమ్మగారు కూడా ఇటు ఒకసారి పైకి రండి అమ్మా. జస్ట్ అంతే ఒక ఫోటో కోసం. అంటే ఇది అయ్యగారి సబ్జెక్ట్లో లేనిది, ఇది జస్ట్ నా కోసం, ఇది రిక్వెస్ట్ అనమాట. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం నాయన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి దేవ దైవజనులు నిరీక్షణ పాలయ్య గారిని, అమ్మగారిని, కుటుంబాన్ని, పరిచర్యను, సంఘమును ప్రేమించి మీరు 2026వ సంవత్సరానికి క్యాలెండర్ను అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్వామి. దేవ దానికోసం ఎవరెవరైతే సేవకునికి సహకరించారో తండ్రి, ఎవరెవరైతేనైనా గుప్పిలు విప్పి వారు ముందుకు వచ్చారో ఆ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. అలాగనైనా ఎవరెవరైతే ఈ క్యాలెండర్ను పొందుకొని వారి గృహంలో పెట్టుకుంటారో వారందరికీ, ఆ గృహాలన్నిటికీ, కుటుంబాలన్నిటికీ దీవెన, ఆశీర్వాదం వచ్చును గాక. ఈ క్యాలెండర్ తండ్రి యొక్క, ఈ కుమారు యొక్క, ఈ పరిశుద్ధాత్మ దేవుని నామం పేరిట ఓపెన్ చేస్తుండగా, ప్రారంభిస్తుండగా దీవించండి, ఆస్వాదించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అమ్మగారు మన మధ్యలో లాయర్ గారు ఉన్నారు, వారిని కూడా వారి కుమారుని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడుతూ ఒకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని. కొమ్మూరులో ఒక వాడిక ప్రతి సంవత్సరం డిసెంబర్ 17 క్రిస్మస్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. దానికి అమౌంట్ కట్టకపోవటం వల్ల లేట్ అయింది. ఆ అవకాశం, ఈ భాగ్యం ఇక్కడ వచ్చింది. మీరు కూడా ఉండి మీ తండ్రి కొడుకులు మీ చేతుల మీద దాన్ని అలాగ ఓపెన్ చేసి పెట్టండి. చప్పట్లు కొడదాం. ఏమో ఏ కార్యం ఎందుకు చేస్తాడో దేవుడు తెలియదు. థ్యాంక్ యూ సార్. నాకు చాలా సంతోషం ఉంది మీ మధ్యలో ఈ క్యాలెండర్ ఓపెన్ చేయడానికి ప్రభు కృప చూపించాడు. కొన్ని పనులు లేట్ అవుతాయి కానీ దాని ఆంతర్యం అర్థం కాదు. ఈ
క్యాలెండర్ ఓపెన్ చేసి చూపించాను. మీకు చాలా నేను పండుకుని ఉన్నప్పుడు నా భార్య పిల్లలు వేడివేడి నూనె కాసు వచ్చి చంపేద్దాం అనుకున్నారు ఈ బాబు అమ్మగారు. అంటే విపరీతంగా తాగేసి జుట్టు పట్టుకుని పీకి మీద కాలేసి తొక్కేసేవాడిని. అలాంటి వ్యక్తిని మార్చడం అంటే దానికి గల కారణం మా అమ్మగారి ప్రార్థన. స్తోత్రం చెప్తామా? ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన మతం మార్చుతాం, మనసు మాత్రమే మారుస్తుంది. ఇలాంటి వాడు ఇంకా బ్రతికున్నాడని అడిగారు నన్ను. అలాంటి వ్యక్తిని ఎలా మారానన్నదే నా జీవిత సాక్ష్యం. క్లుప్తంగా ఏదంటారు, కొట్టే కట్టే తెచ్చే పెట్టే అన్నట్టుగా ముఖ్యంగా 3 మాటలు చెప్పి పిల్లలు ఎవరు అలర్ట్ చేయకూడదమ్మా, మీరు సైలెంట్గా ఉండండి. మాది కొవ్వూరు పక్కన ఆరికరావులు అనే గ్రామం. మా తల్లిదండ్రులకు 4 సంతానంలో 5వ సంవత్సరంలో నాన్న చనిపోయిన కారణం చేత అమ్మమ్మ తాతయ్య మమ్మల్ని పెంచడం జరిగింది. తర్వాత విజయవాడ పట్టణం ఒక బాబు నన్ను తీసుకెళ్ళి ఒక కాఫీ హోటల్లో పెట్టాడు అనమాట. కాఫీ హోటల్లో పెడితే భవిష్యత్తు అన్నాడు, కానీ అది కాఫీ హోటల్లో కప్పులు కడిగే పనులు పెట్టాడు. అలా ప్లేట్లు గ్లాసులు కడుతూ చేతులు కాళ్ళు పాసిపోయి రాత్రిపాటు నిద్ర పట్టక చాలా ఏడ్చేవాడిని. ఈ మంటలు వచ్చేస్తుంటే నా సీనియర్స్ అనేవాళ్ళు పశువు నిమ్మకాయ రాసుకోరా తగ్గిపోద్ది అనేవాడు. పశువు నిమ్మకాయ రాసుకుంటే తగ్గిపోదు, ఏమవుద్దంటే సొరసొర మండిపోద్ది. ఏడుస్తుంటే ఒక 90 వేద్దాం, క్వార్టర్ వేద్దాం అని చెప్పి మందు అలవాటు చేశారు. తాగుడు వ్యసనాలు పక్క బేవర్స్ అయిపోయాను. అలాంటి సమయంలో చాలా మంచోడు అని చెప్పి మచిలీపట్నం దగ్గర పోలవరం అనే గ్రామంలో రాజులపాటి పాండు అంకమ్మ గారి కుమార్తెని ఇచ్చి వివాహం చేశారు. మన మధ్యలో ఉన్న నాన్న తర్వాత పంచుతుంది కనుక వివాహం చేశారు. ఈ బాబు ఒక పాప పుట్టాడు. నాన్న ఒకసారి సైలెంట్గా ఉంటుంది నాన్న, మీరు లేట్ చేసే కొద్ది నేను లేట్ చేసేస్తాను, తర్వాత మీ ఇష్టం, నాకేమో కష్టం మీకేమో నష్టం. చాలామందికి భోజనం చెప్పుకున్నారు. సరే నేను వేరే చోటకి వెళ్ళి కూడా వాకింగ్ చెప్పాలి. సరే అయితే బాబు పాప పుట్టారు. విపరీతమైన తాగుడు వ్యసనాలు ఇలాంటి వ్యక్తి బ్రతకడం వేస్ట్ అనిపించేటట్టుగా తయారయ్యాను. మా క్యాంటీన్లో విజయవాడ బస్ స్టాండ్లో మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి సార్, 3D టిఫిన్ క్యాంటీన్ అని ఉంటుంది, మంచి ఫేమస్ అన్నమాట. వాళ్ళ సంస్థలో 70 మంది వర్కర్స్ ఉంటే నేను హెడ్ కుక్గా ఇంకా ఇలా ఉండేవాడు సార్. ఇది నా గెటప్. అలా ఉంటున్నప్పుడు ఒక 1,50,000 రూపాయలు మధ్యవర్తిగా ఉండే అప్పులు ఇప్పించేసాను. ఎలాంటి పరిస్థితి అంటే నా పరిస్థితి, మా అమ్మగారు అప్పుడప్పుడు విజయవాడ వచ్చి యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పేది. యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్తే నేను అన్నాను, మాకున్నాయి చాలా వెంట, నువ్వు కొత్తగా అమెరికా దేవుడి గురించి చెప్తున్నావంటే ఆవిడ తెల్లారగట్లు లేసి 3 గంటలకి 3:30కి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసేది ఏమనంటే, ప్రభాన్ రేయ్ తెలంగాణ పూర్తి ఎలాగంటారు మీరు ఏమి మాట్లాడుతున్నాను, నా కుమారుడు నశించిపోతున్నాడు, రక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తే ఈవిడికి ఏమొచ్చింది, నేను ఎక్కడ నశించిపోతున్నాను, భార్య 2 పిల్లలు, సొంత ఇల్లు, ఉదయం 4 గంటల నుంచి 2 గంటల వంట మాస్టర్ గారు 2, తర్వాత ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. బాగానే సాగిపోతుంది కదంటే నా భార్య అంత ఏదో ఆవిడ భక్తి ఏదో ఆవిడ చేసుకుంటుంది, ఆవిడ నేను అలాగే ప్రార్థన చేస్తుంది. నేను అన్నాను, ఎన్నాళ్ళు బెజవాడలో ఉండాలనుకుంటున్నాం, అన్నాళ్ళు ఉండు, నువ్వు ఈ కులం తక్కువ దేవుడి గురించి నాకు చెప్పొద్దంటే చాలా ఫీల్ అయిపోయి ఏడుస్తూ ప్రార్థన చేసేది. సరే ఆమె వెళ్ళిపోయింది. ఈ విపరీతమైన పని చేయటం వల్ల డబ్బులు సంపాదించడమే నాటి సమాజంలో డబ్బు ఉంటే విలువ ఉంటుందా, డబ్బు సంపాదించాలని విపరీతంగా కష్టపడేవాడిని. అర్ధరాత్రి 1 గంటకు వాంతులు విరోచనాలు అయిపోయి హాస్పిటల్ విజయవాడ విజయడాక్ సెంటర్లో సాయి హాస్పిటల్ ఉంటే అందులో పెట్టారు. డాక్టర్లు అందరూ చనిపోతామన్నారు. అయితే నాకంటూ ఒక భక్తి ఉండేది, వాళ్ళని కొలిసాను, నాకైతే ప్రయోజనం రాలేదు. కానీ మా అమ్మగారు ప్రార్థనా తైలం తీసుకొచ్చింది, ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి ప్రార్థన చేస్తానంది. ఏంటి ప్రయోజనం అంటే, నువ్వు నమ్మితే యేసయ్య మహిమ చూస్తావని. అయితే నీ ప్రభు వల్ల ఏమన్నా ఉద్యమం చేయమన్నానో సిలువు గుర్తేసింది, 3 డ్రాప్ నాలుగు మీద వేసింది, కన్నీటితో ప్రార్థన చేసింది, దేవుని శక్తి నన్ను తాకింది. చప్పట్లు కొడుతూ దేవుని నామని అలాగే బ్రతకడం అనుకున్న వ్యక్తిని బ్రతికని 3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యాను. చక్కగాను మా అమ్మగారు బైబిల్ కొనిచ్చి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళమంది. నేను మొట్టమొదటి ఆదివారం ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఒక వాక్యం చెప్పారు పాస్టర్ గారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 వచ్చింది. ఒక్క మాట చదవండి నాకు చాలు, తర్వాత దైవజనులు ఉన్నారు, చదువుతారు ఎవరన్నా?
అందులో ఏముంటుందంటే నన్ను ఓపించి ఒకసారి, పురుషులారా మీరును మీ భార్యల్ని ప్రేమించండి అని ఉంటుంది. ఈ మాట చాలు ఈ ఒక్క మాట ఏంటంటే, పురుషులారా మీరును మీ భార్యల్ని ప్రేమించండి అని. మందిరానికి వచ్చి అలాంటి మంచి మాటలు చెప్తారండి. మందిరానికి రారు కదా వాళ్ళు. నేను అనుకుంటున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఆ మాట వినగానే ఈ రోజు నుంచి మా ఆవిడని తెగ ప్రేమించేద్దాం అనుకున్నాను. అప్పటి వరకు తెగ కొడతామే, ప్రేమ దోమ తెలియదు మనకి. ఒకసారి ఐ లవ్ యూ అంటే ఐ డోంట్ లవ్ యూ అంది. అప్పటికప్పుడు ప్రేమించు 5 గంటలకు వచ్చి భర్తకు 5 గంటలకు వచ్చేసి విపరీతంగా కొట్టేసి 8 గంటలకు ఐ లవ్ యూ అంటే ప్రేమిస్తారు మీరు? 5 కొట్టిన దెబ్బలు గుర్తుంటాయి కదా అంటే కదా. అస్సలు ఇష్టం లేదు. నేను ప్రభువుని నమ్ముకుంటాం, రోజు తన్నేసినా పర్లేదు, కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటాం ఆమెకు ఇష్టం లేదు. సరే నేను బాధపడుతూ ఒక మందిరానికి వెళ్తే పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పారు. ఏం వాక్యం అంటే, పేతురు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి నీకు ఈ మరణం దూరం అవుగాక అంటున్నాడు. ఆ మాట చెప్తున్నప్పుడు ప్రభువారు అంటారు, సాతానా నా వెనక్కి పోమంటాడు. ఈ మాట చెప్తూ అన్నారు, పేతురు సాతాను కాదు, పేతురులో సాతాను ప్రవేశించి దైవ చిత్తాన్ని పొడగొడుతుంది. మీరు ఆధ్యాత్మికంగా బలపడితే కొన్నిసార్లు అలాగే జరిగిద్ది అని చెప్పారు. సరే అలాగే ఆధ్యాత్మిక వెళ్తున్నాను. నేను బాప్తీసం తీసుకోమన్నారు మా పాస్టర్ గారు, తీసుకున్నాను. నా దురదృష్టం ఏంటంటే విజయవాడ 1 టౌన్ వెళ్తానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయ్యి మేము కొనుక్కున్న ఇల్లు, శ్రీడి క్యాంటీన్ 2 కూల్చి పడేశారు ఒకేసారి. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. పూర్ణానందంపేటలో ఒక అద్దెలు తీసుకున్నాం. ఒక సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మీరు ప్రభువుని నమ్ముకున్నారు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి అని అడిగితే సామెతల గ్రంథం 24:10 చూపించి, శ్రమ దినమున నువ్వు కుంగిని ఎడల చేతకనుడు అవుతావు, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి అని చెప్పి యోబు గ్రంథం 34:10 చెప్పింది. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించండి, దేవుడు అన్యాయం చేయట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయటం అసంభవం అని చెప్పి ప్రేయర్ చేసింది. దేవుడు అద్భుతం చేసింది. స్తోత్రం చెప్పండి. అప్పుడే డాక్టర్ అంబేద్కర్ అబ్బాస్ వాంబే పథకం అని కొత్తగా వచ్చింది సార్. అందులో ఒక ఇల్లు నా పేరు మీద ఉంది. భార్య పిల్లల్ని తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిన పాస్టర్ గారిని తీసుకుని. అయితే భోజనానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు ఆకలి నేర్పుతున్నారు. నా భార్య నేను పిల్లలతో కలిసి ప్రార్థన చేసుకున్నాం, దేవుడే సహాయం చేస్తాడంటే ఆమె నేను లోపు ఒక ఆవిడ పార్సల్ మీద తీసుకొని చప్పట్లు కొడతారా. ఒక్కరోజు కాదు, నెల రోజులు తెచ్చింది. మేము ప్రార్థన చేయడం, భోజనం రావడం. ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత మాకు బుడమేరి పొంగిపోయి మొత్తం వరదలు వచ్చేసి 20 సంవత్సరాల క్రితం కూడా పొంగిందండి. అది పొంగిపోతే గవర్నమెంట్ వారి ద్వారా పులిహోర పొట్లాలు, బిర్యానీ పొట్లాలు తెచ్చారు. అవి అయిపోయిన తర్వాత వాటర్ లాగేసింది. వాటర్ లాగేసి పిల్లల్ని పైపుల రోడ్లో స్కూల్లో వేసేసాం. ఈ స్పందన వాళ్ళు వచ్చి మాకు డబ్బులు కడతలేదని ఇవి ఒత్తిడి చేస్తున్నారు. ఈ 1,50,000 మధ్యవర్తిగా ఉండి ఇప్పించాను. ఈ అనపర్తి నుంచి, కనిగిరి నుంచి రెడ్లు వచ్చి రోజువారీలు ఇస్తారు, వాళ్ళకి ఇప్పించాను. ఈ వాటర్ ఎప్పుడైతే కూల్ చేశారో ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవటం వల్ల వాళ్ళందరూ వచ్చి నన్ను అడిగారు, మీరు నాకు ఇవ్వలేదు కదంటే, మీకు ఇవ్వలేదు కానీ మీరు సంతకం పెడితే ఇచ్చాం, ఒకటి డబ్బులు ఇవ్వండి, 2 మనుషులు నాకు చెప్పమన్నారు. మనుషులు ఎక్కడ దొరుకుతారు? వాటర్లో పనిచేసి వాడు ఇవాళ ఎక్కడుంటే రేపు ఎక్కడ ఒత్తిడి చేస్తున్నారు. రేపు ఈ డైకి మీ డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి విపరీతంగా తిట్టేసి రేపు రండి మీ డబ్బులు ఇచ్చేతనే పంపించేసాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 12 పాయిజన్ ట్యాబ్లెట్ తెచ్చుకున్నాను. ఆ ట్యాబ్లెట్లు వేసి చనిపోదాం అనుకుని, ట్యాబ్లెట్లు వేసుకుని చనిపోదాం అనుకునే సమయంలో మా అమ్మాయి గుర్తొచ్చింది నాకు. సాయి రాజేశ్వరి నాకు చాలా ప్రాణం అనమాట. ఆ అమ్మాయి అంటే గుర్తొచ్చి 5 సంవత్సరాల వయసులో 5, 6, 7 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయాను కనుక ఇప్పుడు నేను చనిపోతే నా పిల్లలు కూడా అనాథలాగా అయిపోతారని అలా బాధపడుతున్నాను. అంతకుముందు ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, మహేష్ అని లోకో పైలట్ బ్రదర్, నాకు 1,50,000 ఉండేది, నా ఇల్లు తాకట్టు పెట్టుకుని మీకు ఎంత కలుగుతుంది, మీకు నెల వడ్డీ కట్టుకుంటానంటే సరే ఇస్తాను అన్నాడు. అయితే నువ్వు పట్టుకున్న బైబిల్ విడిచిపెట్టమన్నాడు. నేను అన్నాను చెత్త సలహాలు చెప్పొద్దు అన్నాను. సలహాలు చెప్పొద్దంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే, సలహాలు చెప్పడానికి పని చేయనప్పుడు డబ్బులు ఎత్తానికి ఎందుకు పని చేస్తాం, వెళ్ళి మీ యేసుబాబుని అడుక్కో, పని రూపాయి ఇవ్వను అన్నారు. ఆ రోజు ఆ మాట గుర్తొచ్చి ప్రార్థన చేశాను, ప్రభు 1,50,000 ఇస్తే బ్రతుకున్నంతకాలం నీ సేవ చేస్తాను ప్రభు అని ప్రేర్ చేశాను. ఆమేన్ అన్నాను. 1 నిమిషం అలా పడుకుని అలా చూస్తున్నాను. సిలువాకారం కనపడుతుంది. సిలువ అంటే శ్రమలకి గుర్తు కాదని నేను అనుకుంటే నాకు స్వరం వినపడుతుంది, నా కృప నీకు చాలని. చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపడను.
నేను నీ కృప ఉంటే నేను ఎందుకు ఇలా చనిపోవాలనుకుంటాను అని నేను అంటుంటే, నేను నిన్ను చనిపోవాలని నేను ఎన్నుకున్నాను అని చెప్పి ఈ లెటర్ని ట్యాబ్లెట్లు తీసుకెళ్ళి ఒక పాస్టర్ గారు సత్యానందం గారి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళారు. ఏంటి నిరీక్షణ వెళ్ళని తెలుగు తక్కువ పని చేస్తున్నాను, డబ్బులు బాగా తట్టుకోలేకపోతున్నానంటే వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు ఈ మాత్రం దాన్ని చనిపోవడం లేదు, ఇల్లు అమ్మేసి అప్పులు తెచ్చుకో అని వాళ్ళు ధైర్యపరిచారు. ఇల్లు అమ్ముకుని మేము కొవ్వూరు వచ్చేద్దాం అనుకునే సమయంలో కే దస్తగిరి గారు అని మా ఓనర్ గారు, కే నాగుల మేర గారు అని తెలుగుదేశంలో ఉంటారు ఆయన, వాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు. ఆయన వచ్చి ఒరే లక్ష్మణ, మనం రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్లో సిరిడి క్యాంటీన్ పెడుతున్నారు, రేపు వచ్చి డ్యూటీ ఎక్కాను. లేదన్నా నేను మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటానంటే, ఏంటన్నాడు, నాకు అప్పులో నీకు ఎంత కావాలో అంత ఇస్తాను, రేపు వచ్చి డ్యూటీ ఎక్కాను. ఆయన మాట కాదని నాకు వెళ్ళాను, 2 రోజులు డ్యూటీ చేస్తే కాదు, నీకు ఎంత కావాలని అడిగాడు ఆయన. 150,000 కావాలి, అడగటానికి ధైర్యం చాలక 70,000 కావాలంటే వెంటనే చేతులు పెట్టాడు. చప్పట్లు కొట్టలే, కోటలో పనిచేసి కూడా 5,000 వరసారి 70,000 ఇచ్చారు. ఈ 70,000 చేతితో పట్టుకుని ఇంకో 70 అడుగుదాం అనుకున్నాను, కానీ ఇలాగే ఎత్తడానికి భయం వేసి, అన్న నాకు ప్రతి ఆదివారం సెలవు కావాలన్న, సెలవు కావాలంటే ఏమో 1,00,000 కావాలంటే ఇస్తానన్నాడు. అయితే మీ డబ్బులు మీరే ఉంచుకోండి అంటే, ఏంట్రా అన్నాడు. నాకు సెలవు కావాలి సార్ అన్నాడు. దేనికన్నా, నేను ఆదివారం మందిరానికి వెళ్తానంటే నేను తీర్మానం చేసుకున్నానంటే, సరే శనివారం నైట్ పగలు వేరే మాస్టర్ చేస్తాడు, ఆదివారం పగలు నైట్ వేరే మాస్టర్ చేస్తాడు, నువ్వు శనివారం పగలు నైట్ చేయను. సెలవు శాంక్షన్ అయింది. ఇంకా డబ్బులు పట్టుకొచ్చి 10,000 ఇవ్వాల్సిన వాళ్ళకి 5,000, 5,000 ఇవ్వాల్సిన వాళ్ళకి 2,000 అడ్జస్ట్మెంట్ చేసి ప్రతి ఆదివారం 10 గంటలకు ప్రార్థన అయితే 9 గంటలకు వచ్చి కూర్చునేవాడిని. మాస్టర్ గారు పిలిచి అన్నాడు, ఫస్ట్లో మంట తర్వాత తంట అన్నాడు. అంటే నమ్ముకున్న కొత్త రోజుల్లో అందరికన్నా ముందు ఉండవు, తర్వాత అందరికన్నా లాస్ట్ ఉండవు. అలా ఎదుగుతున్న సమయంలో దేవుడు ఒక దర్శనాన్ని చూపించారు. ఏంటంటే, ఒక వెలుగు నా మీద ప్రకాశిస్తుంది, పరిగెట్టి వెళ్ళిపోతే కాలంలో దూకేస్తే ఒక స్వరం ఆకాశం నుంచి వినబడుతుంది, నా కుమారుడు నేను ఎన్నుకున్నాను, నా సేవ చేయని. ఏం అర్థం కాలే. అది మా అక్కకు ఫోన్ చేసి చెప్తే, ఔరంగాబాద్లో జరిగిన ఒక సందర్భం చెప్పింది. పాక జగన్నాథరావు కుమారుని అన్నవరపాడు వెళ్ళి సేవ చేయమంటే చేయనందుకని ఏదో మరణకరమైన రోగం వచ్చిందని ఆయన సాగు బతుకుల మధ్యలో ఉంటే జానరత్న గారు అయిన పాస్టర్ గారు ప్రార్థన చేసి, నాన్న నీకు ఏంటి ఇంకా దేవుడి దగ్గర ఒప్పుకోవాల్సినవి ఉంటే ఒప్పుకుంటే, నాకు సేవ పిలుపు ఉందంటే, సరే నేను సేవ చేస్తాను ప్రభు అంటే, ఆయన బ్రతుకుతావంటే సేవ చేస్తాను అన్నాడు. బ్రతికాడు, ఆయన సేవ చేస్తున్నాడు. ఇవన్నీ మాకు చెప్తుంది. ఎందుకు నాకు చెప్తున్నావు అంటే, నీకు పిలుపు ఉందన్నావు కదా, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంది. 3 రోజులు ఉపవాసం ఉండి, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళి నీ గురించి ప్రకటించాలని ప్రార్థన చేస్తుంటే, ప్రేయర్లో ఉండగా తెల్లారిగట్ల 3:30కే రోడ్కమ్ రైలు బ్రిడ్జి, అది దాన్ని ఏమంటారంటే శ్రీనివాసపురం, వాంబే కాలనీ, పల్లీలపేట కూడా అంటారు, అందులో ఆ ప్రాంతం అంతా చూపించారు. తీరా చూస్తే నేను మోకాలు వేసి అక్కడే ఉన్నా. నా భార్యకి చెప్పా, అయితే 6 గంటలకు రత్నాశాల ఉందా, మనం వెళ్ళి చూసి వద్దామండి అంది. ఓనర్ గారు 10ంటికి వస్తాడు, మరేమో 4ంటికి వెళ్ళి సూపర్వైజర్కి చెప్పి సెలవు చెప్పి వచ్చేసాను. వచ్చి ఈ ప్రాంతం అంతా చూసి అక్క ఉంది, వాళ్ళని దర్శించి వెళ్ళిపోదాం అనుకునే లోపు, నేనంటే గిట్టని వాళ్ళు రాత్రికి రాత్రి లక్ష్మణరావు 70,000, అమ్మ పిల్లలను కొంచెం కంట్రోల్ చేయండిరా, 70,000 పట్టుకుని పారిపోయి వెళ్ళిపోయాడని చెప్పారు. ఆయన చాలా సీరియస్ అయిపోయాడు. నువ్వు సాయంత్రానికి విజయవాడ రాకపోతే 2 కాళ్ళు తీసేస్తానని వార్నింగ్ ఇచ్చారన్నా, నేను ఎప్పుడో వచ్చేస్తానని ఫోన్ పెట్టేశాను. పెట్టిన తర్వాత ఏమిటన్నాను, విజయవాడ వెళ్తే నన్ను మా వంటగారు చంపేస్తాడు, నువ్వు వెళ్ళి ఇల్లు అమ్మేసి 70,000 ఇచ్చేస్తారా అంటే, సర్లే అంది. ఆమె విజయవాడ వెళ్తానికి రెడీ అయింది. వైజాగ్లో ద్వారకా నగర్ బస్ స్టేషన్లో శివరామ ఫాస్ట్ ఫుడ్ అని ఒక 5,000 అన్నది. అక్కడ నా ఫ్రెండ్ వీరస్వామి అని టీ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన ఫోన్ చేసి, లక్ష్మణరావు ఇలాగ రామకృష్ణ గారికి మాస్టర్ కావాలంటే ఎంత కావాలంటే అంత అడ్వాన్స్ ఇస్తాను అంటున్నాడని చెప్తే, నేను వైజాగ్ వెళ్ళాను. 2 రోజులు డ్యూటీ చేశాను. ఆయన పని బాగా నచ్చింది. నేను మైసూర్ బజ్జీ చాలా బాగా వేస్తాను, వెళ్ళేటప్పుడు బజ్జీ ఎలాగ వేస్తానని మాత్రం అడగండి, నేను అంత బాగులాగా ఉంటాను. అయితే పని టాలెంట్ బాగా నచ్చి 2 నెలలు పని చేస్తే ఒక ATM కార్డు ఇచ్చి పిన్ నెంబర్ చెప్పి, నీకు ఎంత కావాలంత డ్రా చేసుకొని నీ పని బాగా. మీకు డైమండ్ పార్క్ అని ఉంటుంది అక్కడ సాయిరామ్ పార్లర్ అని ఉంటుంది, అక్కడ మంచి ఫేమస్ టిఫిన్. వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర మైసూర్ బజ్జీ పట్టుకెళ్ళేవాళ్ళు, అంత ఫేమస్ అన్నమాట. పని బాగా నచ్చింది, కార్డు ఇచ్చాడు, తీసుకెళ్ళాము. సరే విజయవాడ ఇల్లు అమ్మే సప్పులన్నీ తీర్చుకుని నేను, నా భార్య, 2 పిల్లలు, మా అత్తగారు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఔరంగాబాద్లో ఫోన్ చేసి అక్కళ్ళ ఇంటి గారు బయలుదేరి వెళ్తుంటే, మా అమ్మగారు వాళ్ళ పిల్లి గారు మట్ట అక్కమ్మని, మా అక్క వాళ్ళ అత్తగారు కూడా పరిశుద్ధాత్మ నిండుకుని, దేవుడు నిన్ను ఇక్కడ సేవ చేయమని చెప్తే ఎక్కడికో వెళ్తున్నావు వెళ్ళొద్దు అంది. ఆవిడకి నేను చెప్పలేదు సార్, దేవుడు తనలో ఉండి మాట్లాడుతున్నాను.
నీకెందుకు, నీ పన్ను చూసుకో, నా గొడవ ఎందుకని చెప్పాను. చాలా బాధపడింది. సరే వెళ్ళాము, వైజాగ్ వెళ్ళాము, హాస్టల్ అద్దెలు తీసుకున్నాం, రామ్నగర్లో పిల్లలు స్కూల్ జాయిన్ చేసాం, ద్వారకా నగర్ టేస్ట్లో పనిలో జాయిన్ అయిపోయాను. ఒక్క నెల రోజులు అయింది, మేము కుటుంబ ప్రార్థన చేసుకున్నాం. మా అత్తగారు బిగ్గరగా కేకేసి మీరు ఇక్కడ ఉండొద్దు, కొవ్వూరు వెళ్ళిపోండి అని చెప్పి కూలిపోయాను. ఆవిడకి కాలు చేయి పడిపోయింది. నైట్కి నైట్ 108లో కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్తే తెల్లారి చనిపోయింది. ఈరోజు చనిపోయిన రోజు కదా, ఈరోజే ఈ నైట్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. క్రిస్మస్ రోజు చనిపోయింది. పాస్టర్ గారికి ఫోన్ చేసినా పాస్టర్ గారు ఫోన్ ఎత్తలేదు, వాంటర్ గారికి చేసినా ఎత్తట్లేదు. మాకు ఎవ్వరూ తెలియదు. అక్కడ వెళ్ళిన నెల రోజులు టౌన్లో ఎలా ఉంటుందంటే పక్కింటి వాళ్ళు కూడా ఎవరో మనకు తెలియదు, అసలు పట్టించుకోరు, అసలు ఏం జరుగుతున్నా పట్టించుకోరు. అలా ఏడుస్తూ మొత్తం మీద చాలా మిస్డ్ కాల్ ఉంటే మా వాంటర్ గారు ఫోన్ చేసి ఏం లక్ష్మణరావు అంటే ఇలా మా అత్తగారు చనిపోయిందంటే మా పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు, సమాధి కార్యక్రమం చేశారు. ఒక వారం రోజులు సెలవు పెట్టేశాను. నువ్వు పని బాగా చేస్తున్నావని నీకు కార్డు ఇస్తే 50,000 వాడేసావు, నా డబ్బులు నాకు ఇచ్చే, నీ భార్య క్యాషియర్గా నువ్వు వంట మాస్టర్గా పని చేయమంటే ఆవిడ క్యాషియర్గా జాయిన్ అయింది, నేను మాస్టర్గా జాయిన్ అయ్యాను. 1 సంవత్సరం గడిపేలోపు నేను ఇంకొక 5 నిమిషాల్లో ముగించాను. సంవత్సరం గడిచేలోపు రోజుకు 30,000 అమ్ముతుంది. ఏసేపు ఆ గృహంలో ఉంటే ఇల్లు ఆశీర్వదించబడని బైబిల్లో చదువుకున్నాం. మన దేవుడి పిల్లలు ఎక్కడుంటే అక్కడ దీవెనకరంగా మారిపోవాలి. ఆమె చెప్పండి, మన ప్రార్థన బట్టి వాళ్ళు దీవించబడాలి. 30,000 అమ్ముతుంది కౌంటర్. డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయి హాస్పిటల్లో ఉంటే మా వాండర్ గారు అన్నాడు, ఆ డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు. ఒక వారం రోజులు సెలవు పెడితే డబ్బులు ఇచ్చేయమన్నారండి. ఆ రోజు ఏడుస్తూ ప్రార్థన చేసే, ప్రభు డబ్బుకే విలువ ఉంది మనిషికి. ఆ రాత్రి నైట్ ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఒక దర్శనం, గోదావరి నదిలో నేను ఒక్కడనే కొట్టుకుని వెళ్ళిపోతున్నానంట. ఫుల్లుగా ఉంది గోదావరి. యేసయ్యని బిగ్గరగా కేకెత్తే రెక్కబట్టికి నీటి మీద నిలబెట్టి అనేక మంది నశించిపోతున్నారు, నా గురించి ప్రకటించని చెప్పాడు. ఈ మాట మా వాండర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు సేవ పిలుపం సార్ అన్న, నువ్వు సేవ చేసుకుంటే నాకెందుకు, ఏం చేసుకుంటే నాకెంచుకున్న డబ్బులు నాకు ఇచ్చాను. డబ్బులు ఇవ్వలేక మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడైతే ద్వారకా నగర్ బస్ స్టేషన్లో 6A బస్ స్టాప్ అంటారు, అది కైలాసగిరి వెళ్తానికి బస్సు మా క్యాంటీన్ ముందే పెడతారు. కిటకిటకిట్లు ఆడిపోతారు జనం. ఉదయం డ్యూటీకి వస్తే రాత్రి పొద్దున్న 11 వరకు టిఫిన్ చేస్తానికి ఉన్నది క్యాషియర్. టిఫిన్ చేస్తానికి వచ్చింది, నేను మైసూర్ బజ్జీ ఇలా 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 వేస్తూనే ఉన్నా. ఇవి నన్నను ఈ వాండర్ గారు నా వల్లే ఎంత గొప్పోడు అయ్యాడంటే, నువ్వు మరీ అంత విర్రవేకు బజ్జీ వేస్తానికి పని చేయకుండా పోతామని. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, కరవ హృదయులందరూ యెహోవా కీలు, వారు నిశ్చయముగా శిక్షను. నీ అందాన్ని బట్టి, నీ ఐశ్వర్యాన్ని బట్టి, నీ ధనాన్ని బట్టి విర్రవీగేమా, దేవుడు ఎక్కడ తొక్కేస్తాడో కూడా తెలియదు. ఈ మధ్యకాలంలో కరోనా వచ్చింది కదా, మార్చి 20, 2020లో ఇండియాలో నెంబర్ 1 కండలు తిరిగిన వీరుడు కరోనా వాళ్ళు చచ్చిపోయాడంట. కండలు తిరిగినోడు కూడా మొత్తం. నేను అప్పట్లో ఒక పాట రాశాను, కంటికి కనపడిన కరోనా కండాలు దాటింది, నీవేనా కండలు తిరిగిన వారైనా కన్నీరు పెడుతున్నారు ఏమైనా కరోనాను పాట రాశాను. మన మధ్య ఉన్నవారే కనుమరుగైపోతున్నారు, నిన్న మనం తిరిగిన వారు కాటికి వెళ్ళిపోతున్నారు, కనికరించవా కరుణామయ, దారి చూపవా దయగల యేసయ్యని ఒక పాట రాశాను. 2 కరోనాలో నేను పాడినాను, నాకు టైం లేదు, నేను వేరే చోట కాదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, మరీ అంత విర్రవేకు బజ్జీ అతనికి పని చేయకుండా పోతామంది. ఆ 3 సార్లు ఏంటో తెలియదు. 15 రోజుల్లో టీబీ వచ్చింది నాకు. విపరీతమైన దగ్గు, కఫం పడుతుంది, బ్లడ్ పడుతుంది. పెద్ద వాల్టేర్లో టీబీ హాస్పిటల్ ఉండదు, తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఎన్ని పోస్టుల నుంచి వాటర్ తీశారు. చైతన్య మెడికల్ సెంటర్ అని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది, అక్కడ టెస్ట్ చేస్తే నీకు టీబీ వచ్చింది, పొయ్యి దగ్గరికి వెళ్తే చచ్చిపోతూ ఉన్నారు. ఏ టాలెంట్ని బట్టి నేను విర్రవీగాను, ఆ టాలెంట్ ఉపయోగపడదు. ఎప్పుడు టాలెంట్ని బట్టి విర్రవేయకూడదు. దేవుడు కృప లేకపోతే మనం ఇక్కడ ఎవరు ఉన్నాం సార్, ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి, టీవీ వచ్చిందని చెప్తే ఆయనకు ఒక మాట చెప్పాను, సార్ నాకు సేవా పిలుపు ఉంది, నేను కొవ్వూరు వెళ్ళాలి. అయితే మీరు ఎలాగో ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు కదా, ఒకటే ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను బాగు చేయి, నీ సేవ ఇసుకేలాగా కన్నీళ్ళు కార్చమన్నారు. నా భార్య డ్యూటీకి వెళ్ళిపోయింది, మా అబ్బాయి రామ్నగర్ స్కూల్కి వెళ్ళిపోయేవాడు. నా కుమార్తె 10 ఇయర్స్ బేబీ నాకు కాపలా అనమాట, టయానికి అన్నం పెడతానికి ట్యాబ్లెట్ పెట్టి రోజు తెగేట్ చేసేవాడిని. నేను నా కుమార్తెకి చెప్పేవాడిని, నేను ఎప్పుడూ ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నాను,
నువ్వు గుర్తొచ్చే నేను ఇలా ఉన్నానంటే తడి అవన్నీ వద్దు, కానీ మనం ప్రార్థన చేసుకుందాం, యేసు ప్రభు బాగు చేస్తాం. కానీ నా కుమార్తె సువార్త ఎలా చెప్పిందంటే, మన దేవుడు ఎండిన ఎముకలు సైన్యంగా మార్చాడు, సమాధిలో ఉన్న లాజర్లా లేపాడు, ఏం బాధపడ్డాడు. ప్రభా నన్ను బాగు చేయి, నీ సేవ చేస్తాను, ప్రార్థన చేస్తాను. 3 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే టీవీ తగ్గిపోయింది. చప్పట్లు కొడుతూ దేవుడు నామని మేపడు. మీరు ఎవరినైనా అడగండి, ఇక్కడ లాయర్ గారు కూడా ఉన్నారు. టీబీ కోర్స్ 6 నెలలు సార్, 6 నెలలకు తగ్గిపోతే ఇంకో 6 నెలలకి ఇస్తారు, 6 నెలలకు తగ్గిపోతే ఇంకో 18 నెలలు వాడాలి. 3 నెలలు తగ్గిపోతే డాక్టర్ గారు ఎక్స్రే పట్టుకుని నన్ను ఎక్స్రే ఎలా చూస్తున్నారు. ఏంటి సార్ అంటే, ఈ టీబీ 6 నెలలు అయితేనే కానీ తగ్గదు, నీకు ఎలా తగ్గిందంటే యేసు ప్రభు స్వస్థపరిచాడంటే మంత్రాలకు సంతకాలు రాలవన్నాడు. యేసయ్య వల్ల సమస్తము సాధ్యమే. ఆ టీవీ రిపోర్ట్ పట్టుకుని నేను ఇంటికి వచ్చి నా భార్య తన్నాను, మనం సేవకి వెళ్ళిపోదాం పదన్న. కొంపకి బైబిల్ పట్టుకుని అడుక్కుంటావా అంత. నా కుమారుడు జానపాలు ఇక్కడ సేవ చేస్తున్నాడు సార్, మేము అడుక్కోవడానికి వచ్చి సేవ చేయట్లేదు సార్. భారం. ఆ అబ్బాయి పని చేసిన 30,000 40,000 ఎలాగైనా ఇప్పుడు అందరూ కష్టపడి సంపాదించుకోగలుగుతున్నారు. ఒక సేవకుడు మన గ్రామం వచ్చాడంటే దేవుడు మన కోసం పంపించిన వ్యక్తిగా మీరు ఎప్పుడు గుర్తెరగలరు. ఎందుకు తెలుసా? మీకోసం వాళ్ళ కన్నీళ్ళు కారుస్తారండి. కొవ్వూరులో ఉన్న మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం, ఎక్కడో నా బాబుకు ప్రార్థన చేస్తాం. ఇలాంటి భక్తులైన వారు మీ కొరకు ప్రార్థన చేయాలి. మీరు పొద్దున్న వెళ్తే సాయంత్రానికి క్షేమంగా ఎలా వస్తున్నారంటే మీరు జాగ్రత్తగా వెళ్తున్నారని కాదు, మీ వెనకాల ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కనుక. అడుక్కుంటాం అంది. విపరీతమైన కోపం వచ్చేసింది. నేను అసలు మూర్ఖుని పడుకున్నప్పుడు నూనె కాసిపోయి చంపేద్దామని ఈటీవీ 2లో నేరాల గొర్రెలు అనే క్రైమ్ స్టోరీ చూసి భర్త బాధలు తట్టుకోలేక భార్య పిల్లలు నూనె కాసిపోయి చంపేస్తే అదే స్టోరీ నూతన్ ప్రసాద్ వాయిస్తో కల్పిత పాత్రలతో వచ్చేదండి. మా అబ్బాయిని నూనె కాసిపోయి చంపేద్దామన్నాడు. ప్లాన్ వేసేసుకున్నారు వీళ్ళు. రోజు తాగొచ్చేవాడిని, ఆ రోజు తాగరాలేదు, అందుకే ఇక్కడ ఉన్నా నేను, లేదా ఆ రోజు చచ్చిపోయేవాడిని. మా అమ్మాయి పరిగెట్టుకు వచ్చి చెప్పింది, డాడీ ఈరోజు నేను చంపేద్దాం అనుకుంటున్నారని. నేను అన్నాను, చంపితే ఒకే దెబ్బకి చంపమన్నాను, 2వ దెబ్బ పడిందంటే నరికి చంపుతానన్న. అలాంటి వ్యక్తిని మారిపోయి సేవకి వెళ్దామంటే అడుక్కుంటావా? నిజంగా స్త్రీలు చాలామంది ఉన్నారు సార్ ఇక్కడ. భర్తలు మారలేదని ఎడతారు, కానీ వాళ్ళు మారితే మీరు రాక్షసులు అయిపోతారు, నరకం చూపించేస్తారు. అలాగే మారి ప్రార్థనకు వస్తా వాళ్ళని ఇసుకిచ్చేస్తారు, అంతే. అడుక్కుంటా ఉంది. విపరీతమైన కోపం వచ్చేసి బైబిల్ని చించేసి కాలుతో తొక్కేసి మళ్ళీ సేవకి వెళ్తాననే మాట చెప్పించుకోటాను. విపరీతంగా కొట్టేసాను. పచ్చడి బండ అని ఉంటుంది కదా, పచ్చడి బండ తెలుసా మీకు? అది పట్టుకుని బాధేసి తల పగలు కొట్టేద్దామని ఎత్తేసరికి నా కూతురు కాళ్ళ మీద పడిపోయాడు. డాడీ అమ్మను కొట్టద్దు, మన ఇద్దరం సేవకి వెళ్ళిపోదామన్నా, నువ్వు స్థిరత్వం లేని మూర్ఖుడు, అహంకారం తగ్గలేదు, కోపం తగ్గలేదు, సేవ కోర్పు ఉండాలి, సహనం ఉండాలి. నీకేముంది? ఏం చేస్తావు నువ్వు సేవ? నేను సేవ చేయను. అయినా మనకి 10 years బేబీ ఉంది, రేపు పొద్దున్న సేవకి వెళ్తే పెళ్ళి ఎలా చేస్తావు? ఆ మాట అన్న 15 రోజులకి అర్ధరాత్రి 1 గంటకి విపరీతమైన 12 గంట టైంలో జ్వరం వచ్చేసింది. మేమున్న ఆశ్రమేటకి సీతంపేట దగ్గరే, సీతంపేట రామటాకీస్ ఎదురుకుండా ప్రేమ హాస్పిటల్ అని ఉంటుంది. 200 ఫీజు కడతానికి లేక 108లో కేజీఎస్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకే ఏం చేశారు, ఏం ప్రాబ్లం అయిందో తెలియదు, అన్న కాలు చేయి పడిపోయి పిల్ల కోపంలోకి వెళ్ళిపోయింది. ఇది 2008 మే నెల 2వ తారీఖు హాస్పిటల్లో జాయిన్ చేసాం. 6వ తారీఖు వరకు రోగం ఏంటో డాక్టర్లు కూడా అర్థం కాలే. మా ఓనర్ గారు అక్కడ ఉన్న మోసెస్ గారు వచ్చి, మేము తీసుకుపోతాం సార్ పేషెంట్ని బయట బాగు చేయించుకుంటాం అంటే, కాదు ఎంఆర్ఐ స్కానింగ్ రాస్తాం, అది చేయించమన్నారు. చేయించిన తర్వాత ఈ అమ్మాయికి మెదడుబాబు వచ్చింది. బ్రతికినా అంగవైకల్యం ఉంటుంది అన్న. సరే ఎలాగున్నా పర్లేదు, మా కళ్ళ ముందు ఉంటే చాలు, వైద్యం చేయండి. వైద్యం చేస్తున్నాను. నా భార్య అందరికి కొంచెం 4 రోజుల మంది భోజనం చేయలేదు, కొంచెం అన్నం తినమంటే ప్లేట్లో పెట్టింది. అన్నాన్ని ఇలా కదుపుతా. ఎవరి కోసం బ్రతికించడం, నేను వెళ్ళి సేవ చేయాలంటే నా కూతుర్ని బ్రతికించవలసిందని గర్వంతో మాట్లాడితే, ఈలోపు మా అబ్బాయి పరిగెట్టుకుంటూ డాడీ ఈ చెల్లికి ముక్కంట పైప్ పెట్టారు కదా, ఆ పైప్ ఉంట బ్లడ్ కంట్రోల్ అవ్వట్లేదు, ఫుల్ బ్లాక్ అయిపోయింది, అర్జెంట్గా రేడియేట్ అని చెప్తే వెళ్ళి చూసేసరికి జూనియర్ డాక్టర్ సుమారు 25 మంది దాకా ఉన్నారు. ఈ చూదులతోనూ గుచ్చుతున్నారు నరాలు, అదే సిలన్ వాటర్ ఎక్కిస్తాను, నరాలు చప్పబడిపోయి ఇక్కడ పొడిచేస్తున్నారు, కాళ్ళ మీద పొడిచేస్తున్నారు, కోట ఆటలు గుండు టపా బాగుతుంది. ఏ బిడ్డ కోసమని
నా భార్య సేవకు వద్దని చెప్పింది ఒకేసారి చచ్చి నా భార్య సేవకు వద్దని చెప్పింది. ఆ కుమార్తె మరణించేసరికి బ్రతుకు ఆత్మహత్య చేసుకుని చనిపోదామని సముద్రం వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ నా ఫ్రెండ్ వేరే స్వామి ఇంకా చాలామంది వచ్చి నీకు ఏదో దేవుడి పిలుపు ఉందంట, దేవుడి సేవకి ఎందుకు వెళ్ళదని, సేవ చేయకపోతే మనుషుని చంపేస్తాడు. యేసు ప్రభు పేరు చెప్పారండి. మరి ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను. మొత్తం మీద లాక్కొచ్చి ఆ సమాధి కార్యక్రమం కూడా మోసేస్ పాస్ గారు చేశారు. మేము వైజాగ్ 5 వెళ్ళాం. విజయవాడ నుంచి 3 మిగిలాం. నేను, నా భార్య, నా కొడుకు ఒకళ్ళు పట్టుకుని మేము కూడా చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నాం. తెల్లారి గంటలు 3 గంటలకు ఒక స్వరం వినపడుతుంది, నీకు ఇంకా కుమారుడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోతున్నావు. నా సేవ గుండు జల్లు మనిపోయింది. ఆ మాట విని వెళ్తాను. నన్ను సేవ కలిసి చిచ్చి సేవ పేరు ఎత్తది, ఈయనేమో హేతువాది అయిపోయాడు. ఆవిడ యేసు ప్రభు పేరు ఎత్తుతుందండి. 10వ తారీఖు 6వ తారీఖు పాప మరణించింది. 10వ తారీఖు పాస్టర్ గారు ఆదరణ కూడిక ఏర్పాటు చేసి ఆ కూడిక అయిపోయిన తర్వాత వాండర్ గారు వచ్చారు. సార్ మేము కొవ్వూరు వెళ్ళిపోతాం సార్ అని వైజాగ్ నుంచి 2 చేతులు జోడించి నాకు ₹1 వద్దు, దేవుడు సేవ చేసుకోమన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని హల్లెలూయా. అప్పుడు పట్టుకొచ్చాను సార్ ఈ బైబిల్. అప్పుడు పట్టుకుని కొవ్వూరు వచ్చాను. నా కొడుకుని నా భార్యని తీసుకుని వచ్చాను. వెళ్ళి 250 అద్దెలు తీసుకెళ్ళి ఆ కాలనీ అంతా ఇంటింటికి వెళ్ళి యేసుప్రభు నమ్ముకోండి అంటే మీకు ఏమన్నా అమెరికన్ డబ్బులు వస్తాయా, ఫారెన్ డబ్బులు వస్తాయా? ప్రతి ఓడు బతకలేక, ఇది ఒకటి బతకలేక కాదండి, భారం ఉండి మీ మధ్యలో ఉన్న ఒక సేవకుడు కూడా బతకలేక కాదు, మీ అందరి కోసం పంపించాడు సేవకుని. దేవుడికి స్తోత్రం చెప్తాం. నేను యేసుప్రభు నమ్ముకోండి అని చెప్తే అబ్బాయి వెనకాల యేసుప్రభు దేవుడు కాదు, మా చెల్లిని చంపేశాడని చెప్పాడు. వెనకాల హేతువాద అయిపోయాడు. పచ్చగావంలో వచ్చేసి సావు బతుకుల మధ్యలో ఉంటే నేను ఒకటే ప్రార్థన చేసే, ప్రభు ఈ బిడ్డని బ్రతికించి నీ సేవకు సమర్పించేస్తాను. మా బాబు కూడా అన్నాడు, ప్రభు నన్ను బ్రతికించి నీ సేవ చేస్తానన్నాడు. అలాగ అన్న తర్వాత ఇంటర్ 2nd ఇయర్ చదువుకుని తర్వాత కేరళలో కొట్టాయంలో ఐపీసీ బైబిల్ కాలేజీలో 4 సంవత్సరాలు ఈ బాబు వీళ్ళిద్దరూ కలిసి బైబిల్ కాలేజీలో కేరళలో చదువుకున్నారు. తర్వాత ఉత్తరాఖండ్లో రాణికేత్ అనే ప్రాంతంలో 2 సంవత్సరాలు సువార్త చేసి వచ్చిన తర్వాత బాబుకి మ్యారేజ్ చేశాం. అనితమ్మ మీకు తెలుసు, దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుడు నామం పెడదాం. చూడండి, విజయవాడ నుంచి 5 వెళ్ళాం, కొవ్వూరు 3 వచ్చాం, 3 4 అయ్యాం, 4 5 అయ్యాం, 5 6 అయ్యాం. మేము 6 దేవుడి సేవలో ఉన్నాం. నా సాక్ష్యం ద్వారా సాగుకు సిద్ధపడినోడు 57 మందిని ప్రభు బ్రతికించుకున్నాడు. స్తుతియు మహిమ ఘనత యేసయ్యకి వందనాలు. సమీక్షణ దైవజనులకి, ముఖ్యంగా గ్రామ పెద్దలకండి, మీరు మంచి మనసు చేసుకుని కూడుకుని ఏర్పాటు చేసినందుకు, అలాగే లాయర్ గారికి, వాళ్ళ బాబుకి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా వందనాలు. థ్యాంక్ యూ సార్. నేను వేరే చోట కూడా వాక్యం చెప్పాలి. సమీక్షణ దైవజనులకు కూడా వందనాలు. ఇంకా నా సాక్ష్యం పూర్తిగా చూడాలంటే మీ సెల్ ఫోన్లో నిరీక్షణ పాలు మార్సెట్ అని కొడితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ. గారికి వందనాలు తెలియజేస్తాం. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో లాయర్ గారు ఉన్నారు, అలాగే వారి కుమారులు ఉన్నారు. మనము క్యాండిల్ లైట్ సర్వీస్ చేసే ముందు కొన్ని నిమిషాలు వారి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఒక 2 minutes చెప్పండి సార్. తర్వాత అనంతపురం నుంచి దైవజనులు వచ్చారు వాక్య పరిచయం చేయడానికి, వారికి సమయాన్ని అప్పగిద్దాం. ముందుగా నిన్నటి వరకు కూడా ఈ కూటమి లేదేమో, మన పెద్ద వెంకటేశ్వరరావు గారు చనిపోయారు, బహుశా ఈ కూటమి పెట్టట్లేదేమో అని మేము అనుకున్నామండి. లేకపోతే మెంటల్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళం, తర్వాత మీకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చూసేవాళ్ళం. అటు ఏంటంటే వెంకటేశ్వరరావు గారు చనిపోయారు, వాళ్ళు ఈ సంవత్సరం కూడికి ఆఫ్ చేశారు అనుకుంటున్నాం అనేసి మేము మా ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసుకుని, సరే ఈసారికి చేయట్లేదేమో అని మేము అనుకున్నాం. తర్వాత మేము ఈవినింగ్ బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి మా పని ఆవిడ ఉందండి, పని ఆవిడతో చెప్పి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత లేదేమో అనుకున్న కూటమి పెట్టారని చెప్పేసి తెలిసిందనమాట. అందుకోసం మేము మెంటల్గా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. కాబట్టి దేవుడు ఏదైనా సరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడు
అయినటువంటి మన దేవుడు ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు గాను దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ ఆరాధనని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. వాక్య పరిచయం చేయడానికి పాస్టర్ గారు ఉన్నారు. అలాగే మా కుటుంబంలో మా బాబు హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయినప్పటికీ నేను ఆ అబ్బాయి కూడా వాక్య పరిచయం చేయగలడు. నేనైతే లాయర్ని కాబట్టి అంత వాక్య పరిచయం గురించి నాకు అంతగా తెలియదు. కాబట్టి ఈ ఏర్పాటు చేసి నాకు ఈ సదావకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. ఒకసారి చప్పట్లు కొడదామా? చక్కటి పాటలు తెలియజేస్తున్నాం. లాయర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే బ్రదర్ వచ్చి రాజేష్ గారు వచ్చి ఒక 2 minutes గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఆ తర్వాత మనం వాక్య పరిచయం. దేవునామన స్తోత్రం. ఆకలేతుందండి అందరికీ. మీరు ఎంత ఆకలేసినా కూడా వాక్యం అయ్యే వరకు, కేక్ కటింగ్ అయ్యే వరకు మీరు ఎవరికి భోజనాలు పెట్టరు. సో 2 చేతులు పైకెట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? మీ పక్కన ఒకసారి సెకండ్ ఇచ్చి అలా జస్ట్ అలా తట్టి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఒకసారి. ఎందుకంటే వెనకాల చాలామంది నిద్రపోతున్నారు. క్రిస్మస్ అంటే మనం చాలా విషయాలు చాలా కాలం నేర్చుకున్నాం. ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడ ప్రేమతో ఆహ్వానించిన పెద్దలకు అలాగే దైవజనులకు మా కుటుంబం తరపున ప్రత్యేకంగా వందనాలు. క్రిస్మస్ అంటే మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. బేసికల్లీ క్రిస్మస్ అన్న మాట ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. సో క్రిస్మస్ అంటే క్రిస్టోసే మాసే అన్న లాటిన్ పదం నుంచి క్రిస్మస్ వచ్చింది. అది టెక్నాలజీ పెరిగే కొద్దీ జాజాగా క్రిస్మస్ కాస్త కిస్మిస్ 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 అయిపోయింది. చాలామందికి అన్నం కూడా రాదు. సో చాలామంది కిస్మిస్ 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 ఏంద్రా అంటే కిస్మిస్ 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 అంటాం. మనము క్రిస్మస్ ప్రతి సంవత్సరం జరుపుకుంటాం, ప్రతిదీ చేస్తాం. కానీ క్రిస్మస్ జరిపిన ప్రతిసారి క్రైస్తుని గుర్తు చేసుకోవాలి, అంటే క్రీస్తుని మనం గుర్తు చేసుకోవడానికి ఈ క్రిస్మస్ అన్న ఆరాధన ఏర్పాటు చేయబడింది. కాన్స్టంటైన్ అన్న రాజు పరిపాలన టైంలో ఈ క్రిస్మస్ అని ఒక పండగ చేసుకుని క్రీస్తు ఎలా పుట్టాడు, ఏం జరిగింది అన్న దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి క్రిస్మస్ అన్న ఒక ఆచారం వచ్చింది. దాన్ని జాయ్ కొన్ని ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆ క్రిస్మస్లో క్రీస్తుని తీసి ఎవరి మన్నాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూడున్న మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రిస్మస్లో క్రీస్తుని గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు మన కొరకు ఏం చేశాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు అన్న మాటకి అభిషిక్తుడు అని అర్థం. బైబిల్ గ్రంథంలో ఒక వచనం మీకు చూపించాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఒక మాట మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయనకి యేసు అని పేరు పెట్టబడును అని రాయబడి ఉంటుంది. అదే మాట మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా మీరు చూడొచ్చు. మరియమ్మకి ఒక దేవదూత కనబడి ఆయనకి యేసు అని పేరు పెట్టమని చెప్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. యేసు అన్న మాటకి అర్థం ఏంటంటే, యేసు అన్న మాటకి అర్థం రక్షకుడు అని అర్థం. యేసు రక్షకుడు అని ఎందుకు పిలువబడ్డాడంటే, మనమందరం చేసిన పాపాల నిమిత్తం ఆయన హింసింపబడి మన పాపాలను కడగడం నిమిత్తం ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి ఆయన రక్షకుడై ఉన్నాడు. ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో ఉన్న మనం క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తూ ఆయన రాకడ కూడా మనం సిద్ధపడుతూ ఉండాలి. ఎందుకంటే ఇంకా యేసు ప్రభు పుట్టాడు, బాలుడైన యేసునే మనం ఇంకా జ్ఞాపకం చేసుకున్నాం. కానీ బాలుడై పెరిగి పరలోకంలో మన కొరకు తిరిగి రాబోతున్న క్రీస్తుని మన జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. యేసు మన కొరకు చంపబడ్డాడు. ఆయన్ని మన కొరకు ఆయన సిలువేయబడ్డాడు. ఆయన మన కొరకు ఎందుకు సిలువేయబడ్డాడు? మనం చేసిన ప్రతి పాపం నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తం వెలపెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఎంతమంది
క్రీస్తు రక్తంతో నిబంధన చేయబడ్డారు. బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఒకసారి మీ చేతి చూపిస్తారా? చాలా సంతోషం. మిమ్మల్ని అందరూ వీళ్ళందరూ చూడడానికి చాలా సంతోషంగా ఉంది సార్. క్రీస్తు రక్తంతో మనం నిబంధన చేయబడ్డ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నిబంధన చేసిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అని వరం అనుగ్రహింపబడుతుందంట. అపోస్తుల కార్యాలయం మనం చదవచ్చు. క్రీస్తు కొరకు క్రీస్తు నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఆయన రక్తంలో కడిగి ఉన్న ప్రతి ఒక్కరికి, ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అని వరం అనుగ్రహింపబడుతుందంట. ఈరోజు మనం రక్షింపబడ్డాం. చాలా బోధలు ఏమైపోయినంటే, రక్షింపబడితే చాలు మనం ఎట్లానా బతకొచ్చు. రక్షింపబడ్డ మనం మన నోటిని అదుపులో పెట్టుకోవాలి, మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి, మన కళ్ళని అదుపులో పెట్టుకోవాలి. నోట్లోంచి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడదు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివి. ఎందుకంటే రక్షింపబడిన తర్వాత నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది అని బైబిల్లో రాయబడి ఉంది. నీ బైబిల్లో మలకి గ్రంథంలో జ్ఞాపకాల పుస్తకం అని ఉంటుంది. అనేకమైన పుస్తకాలు ఉన్నాయని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. అనేక పుస్తకాల్లో ఒకటి జీవ గ్రంథం అనే బుక్. ఆ జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉంది బాప్తిసం పొందినప్పుడు. అదే మన బాప్తిసం పొందిన తర్వాత మనం సాదాసీదాగా బతికేసి, సరే అందరూ బతుకుతున్నారు కదా మనం కూడా అల్లో బతుకుదాం అని బతికినట్టయితే ఆ జీవత గ్రంథంలో రాయబడిన పేరు కొట్టేయకుండా చూసుకోండి అని అపోస్తులుడైన పౌలు చెప్తాడు. జీవ గ్రంథంలో రాయబడిన పేరు కొట్టకుండా ఉండాలంటే మన నీతిగా బతకాలి. ఒక దినం రాబోతుంది, ఆ రోజు మనందరం కూడా దేవుడి ముందు నిలబడి ఉండాలి. నీ దేహంతో జరిగించిన మంచి అయినో చెడ్డ నీ నోట్లోకి వచ్చిన ప్రతి మాట కూడా లెక్క అప్పచెప్పాలంటే దేవుడి ముందు. నేను మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు, కానీ దేవుని ఆత్మనాలు ఉండి చెప్పేసింది. ఈరోజు మనం లెక్క అప్పచెప్పేవారుగా మనం ఉన్నాం లేదో మనం పరీక్షించుకోవాలి. ఇది ఒక పక్క పెడితే, పరిశుద్ధాత్మను వరం పొందిన వాళ్ళు ఉన్న శక్తి, పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి చాలా గొప్పది. మీరు కావాలంటే మీ బైబిల్లో ఉన్న కొత్త నిబంధన అంతా చదివి చూసుకోండి. పరిశుద్ధాత్మ వలన వచ్చిన వరాలు, దాని యొక్క శక్తి మీకు తెలుస్తుంది. క్రీస్తు నమ్ముకుంటే నాకు శ్రమలు శోధనలు ఉండవంటే, క్రీస్తు నమ్ముకున్నప్పుడు శ్రమ శోధన ఉంటుంది, కానీ అందులోనే నీకు సమాధానం సంతోషం ఉంటుంది. బైబిల్లో మనం చూస్తే మరియా యోసేపు యేసుని నమ్ముకున్నారు. పక్కూరు ఎక్కడో బెత్లెహేం వెళ్ళారు. వాళ్ళ ఊరు కూడా కాదు, బెత్లెహేం వాళ్ళ ఊరు కాదు, వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, వేరే బెత్లెహేం వెళ్ళారు. కానీ వాళ్ళకి అక్కడ సాయం చేయడానికి ఎవరు లేరు. అయినా కూడా ఇమ్మానుయేలు అన్న దేవుడు వాళ్ళతో ఉన్నాడు. జస్ట్ మత్తయి సువార్త 23లో మనం చదివితే ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడినని ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పబడినట్టు మనం చూస్తాం. ఇమ్మానుయేలు అన్న దేవుడు మనతో ఉన్న, ఆ ఇమ్మానుయేలు అన్న మాటకి భాషాంతరంలో దేవుడు మనకి తోడు అని అర్థం. మన తోడుగా ఉన్న దేవుడు మనతో ఉన్నాడే అని ఆ బాధలో కూడా వాళ్ళకి సంతోషం ఉంది. అలాగే క్రీస్తుని కలిగి ఉన్న మనం, క్రీస్తు రక్తంలో కడగబడిన మనం, ప్రతి నెల ఆయన శరీరం ఆయన రక్తం తాగుతున్న మనలో కూడా ఆయన శక్తి మనలో ఉన్నట్టయితే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. నీకు ఈరోజు ఒంటరితనంలో ఉన్నా, దిగులులో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఎందుకు వచ్చిన బతుకురా, నేనే ఎవడి కోసం బతకాలా, నన్ను ప్రేమించేవాడు ఉన్నాడా అని మీకు అనిపిస్తే, మిమ్మల్ని ప్రేమించే యేసయ్య ఉన్నాడు. జనులందరూ మిమ్మల్ని తిట్టి ఒడిచిపెట్టారేమో, జనులందరికన్నా ఎక్కువగా ప్రేమించి ఎప్పుడు ఎవరిని బాధ పెట్టని వ్యక్తి ఎవరన్నా అంటే యేసయ్యే. మనకు తెలుసు రక్షింపబడ్డ మనం పాపం చేయకూడదన్న విషయం మనకు తెలుసు. అయినా కూడా ప్రతిరోజు ఏదో ఒక పాపం మనం చేస్తూనే ఉంటాం. అయినా కూడా ఎబ్రీల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం ఉంటుంది. ఆయన నిబంధన రక్తం తెలిసి కూడా మన నిబంధన రక్తం కింద తొక్కుతామంట. మనం ఆయన రోజు నగ్నంగా సిలువ వేసి పెట్టేవాళ్ళుగా మనం ఉంటాం మన డైలీ లైఫ్లో. కానీ ప్రతిరోజు ఆయన రక్తంతో, ప్రభా నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నా దృష్టిని మార్చు, నా చూపును మార్చు అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుని ఆత్మశక్తి మనలో నింపబడుతుంది. మనలో నింపబడిన శక్తితో మన నిత్య జీవంలో ఒకరోజు ఆయనతో పాటు, ఆయన రాజ్యంలో ఆయనతో మనం ఉండడానికి దేవుడు మనకు ఒక వారధిని కట్టాడు. ఈ చిన్న వాక్యం ఈ కుటుంబ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఒక్కసారి దేవుడు నామని భయపడతాం. ఎక్కడ కూడా ఏ క్రిస్మస్లు కూడా ఇంత త్వరగా అయిపోవడం మీరు చూసి ఉంటారు. మళ్ళీ మనకి త్వరగా అయిపోతున్నా సరే ఒక కంగారు, ఇంకా 9కి 10కి స్టార్ట్ చేస్తారండి మెసేజ్, అంతేనా సార్? మినిమం 45 మినిట్స్. కానీ ఇక్కడ మాకు 8:39కి నిద్ర వచ్చేస్తుంది. ఎప్పుడు భోజనాలు అని ఉంటుంది.
మనం రోజు జరుపుకో పండగ, కంగారు పడవద్దు ఎవరు కూడా. దేవుడికి స్తోత్రం చెప్తే ఒకసారి హ్యాపీ క్రిస్మస్. మళ్ళీ చెప్పాను మేరీ గారి క్రిస్మస్ కాదని, మళ్ళీ మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరూ లేచి నిలబడదాం. మన మధ్యలో ఉన్న BBW బిల్డర్స్ ఆఫ్ బ్రోకెన్ వాల్స్ యవనస్తులు ఉన్నారు, వారు ముందుకు వచ్చినట్లయితే అందరూ కూడా ఒకసారి రావాలి. కాస్ట్లీ రావాలి. అనిల్ బ్రదర్, సతీష్ బ్రదర్, జగదీష్. మన మధ్యలో లారీ గారి కుటుంబం చేత కేక్ కటింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి మీరు వెలిగించండి. చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, వెలుగుల మెరిసే సందడి, వెలుగులతో సందడి, వెలుగుల మెరిసే సందడి, పచ్చరేవులో సందడి, పచ్చల సందడి. Yes.
మన మధ్యలో దైవజనులు జేమ్స్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. అమ్మా ఈ కొంచెం ఆపేయండి, జాగ్రత్తగా లైట్లు వేయండి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు దర్శించి దీవించి ఆశీర్వదించి మీ మేలుతో నింపండి. ఈ ప్రతి కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా జరిగించండి ప్రభావ. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దైవజనుల్ని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆరాధన ఆదరించి అంతవరకు కూడా మీరు అధ్యక్షం వహించి మీకు మహిమకరంగా జరిగించుకోమని, ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉండడానికి మీ కృప దయచేయమని ఈ దీని ప్రార్థన మీ పాదాల దగ్గర ముద్రించుకొని ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. దయచేసి అందరూ కూర్చుందాం. అమ్మగారు ఉన్నారు, ఆయన దయచేసి స్టేజ్ మీదకి రావాలని ప్రభుపేట తెలియజేస్తున్నా. ఇంకెవరైనా పెద్దలు ఉంటే నాకు తెలియచేయండి, వారిని మన స్టేజ్ మీద పిలుచుకుందాం. ఒకసారి మన గ్రామం పెద్ద వీరస్వామి గారు వస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఈరోజు ఇంత ఘనంగా జరుగుతుంది కారణం ఇది కేవలము వడ్ర కాలనీ గ్రామ పెద్దలు, అలాగే వీరస్వామి గారు, అలాగే వారి బృందం అంతా కూడా యవనస్తులు చాలా కష్టపడి ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తా ఉన్నా. హల్లెలూయా చెప్పండి అమ్మా, చేతులు పైకెత్తి, ఒకసారి చేతులు పైకెత్తి ఒక 7 సార్లు చెప్తామా. ఓకే, ధర్మవరంలో అలాగే అనంతపురంలో పరిచయం చేస్తున్న నా స్నేహితులు కేరళ రాష్ట్రంలో 4 సంవత్సరాలు IPCTSKలో BTH చేసి తర్వాత దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి మేము ఉంటున్న స్థలాల్లో పరిచయం చేయడానికి దేవుడు అందుకన్నా సహాయం చేశాడు. నా తోటి స్నేహితులు దావీదు యోనాతాన్ ఎట్లా ఉంటారో నాకు తెలియదు, కానీ బైబిల్లో ఉండేవాళ్ళు నాకు తెలియదు, కానీ మా జీవితంలో 2013 నుంచి ఆ స్నేహాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నా. దైవజనులు ఆహ్వానిస్తున్నా, చప్పట్లు కొడుతూ ఒకసారి దైవజనులు ఆహ్వానించుకుంటాం. వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నాకు ఇట్టి సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి ఆయనకి మొదటగా స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఇట్టి అవకాశాన్ని కలుగజేసిన నా స్నేహితుడు తోటి దేవుని జతపని వారు జాన్పాలయ్య గారికి, అలాగే అమ్మగారికి, వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలకును, అలాగే లాయర్ సార్ గారికి, వారి కుటుంబానికి, చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరట శుభాభివందనములు. హల్లెలూయా. అందరూ వందనాలు చెప్పండి. వందనాలండి, మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఎస్, దేవుని మహాకృపను బట్టి మనం క్షేమంగాను ఆరోగ్యంగాను బ్రతికి సజీవ లెక్కలో ఉన్నాం. ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. గుడజాడ అప్పారావు గారు తెలుగు కవుల్లో ఒకరైనటువంటి ఆయన అన్నమాట, లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులు. సో దేవుని వాక్యంలో రాయబడ్డ మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే దేవుడు మట్టిని కాదు ప్రేమించింది, మనుషులను ప్రేమించాడు. దేవుడు నిన్ను నన్ను మనందరిని ప్రేమించి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమామయుడైనటువంటి ఆయన భూమి మీదకి దిగి రావలసి వచ్చింది. మొట్టమొదటిసారిగా నిర్గమకాండంలో ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. రెండవసారి యోహాను సువార్త 6వ అధ్యాయంలో దిగి వచ్చాడు. ఆయన మరలా దిగి రాబోతున్నాడు. మొదటిసారి నిర్గమకాండంలో 3వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదివితే అక్కడ రాయబడ్డటువంటి మాటలు, ఒకవేళ దేవుడు దిగి వచ్చినటువంటి సన్నివేశం ఏంటి అంటే
దేవుడు ఆది మానవుడైనటువంటి ఆదామును సృష్టించాడు. ఆయనను సృష్టించి తన పోలికలో God created Adam and Eve in his own image. దేవుడు తన పోలికలో దేవుడైనటువంటి ఆయన మానవుని సృష్టించాడు. సృష్టించబడినటువంటి ఆది మానవుడైనటువంటి ఆదాము దేవుడు చెప్పినటువంటి మాటకు, దేవుడు గీసిన గీతను దాటి చేయొద్దన్న పని చేసి పాపము చేశాడు. ఆ తర్వాత దేవుడు బాధపడ్డాడు. ఆ తర్వాత మనుషులను దేవుడు ఆదాము ద్వారా విస్తరింప చేసినటువంటి ఆయన మానవుడు విస్తరిస్తూ నోవహు వరకు వచ్చారు. నోవహు కాలంలో దేవుడు మరీ బాధపడి అందరినీ జలప్రలయం ద్వారా ముంచివేశాడు. అయితే మరలా ఆయన నిబంధన చేసుకొని మరెప్పుడు ఇలాంటి సంఘటన నేను చెయ్యను అని ఆయన పశ్చాత్తాపడ్డాడు. అయితే ఆ పశ్చాత్తాపము తర్వాత దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహామును ఎన్నుకొని అబ్రహామును దీవించాడు. అబ్రహమా లే, నేను నీకు ఒక ప్రాంతాన్ని చూపిస్తాను, నేను నిన్ను ఒక చోటికి పంపిస్తాను, నీవు వెళితే నిన్ను నేను ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువులంతా విస్తారమైన జనాంగముగా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముకు పుట్టినవాడు ఇస్సాకుకు పుట్టినటువంటి వాడు యాకోబు అనబడుతున్నటువంటి ఆయనను మరలా దేవుడు ఎన్నుకొని యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేలు అని పేరు పెట్టి ఇశ్రాయేలుగా యాకోబు తన కుటుంబంతో ముందు కొనసాగుతూ యాకోబుకు పుట్టిన సంతానం అంతా కూడా కలిసి వారు ముందు కొనసాగుతూ ఉన్నారు. యోసేపుని గురించి మనకు తెలుసు. యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు, ఒక్కడిగా మొదట వెళ్ళాడు. అక్కడ దేవుడు యోసేపు ద్వారా ఆయన కార్యాన్ని, ఆయన కలిగిన ప్రణాళికను ముందుకు కొనసాగిస్తూ యోసేపు కాలంలో యాకోబు కుటుంబ సభ్యులైనటువంటి వారు 72 మంది ఐగుప్తులోనికి వచ్చారు. ఐగుప్తులోనికి వచ్చిన ఈ 72 మంది లక్షల మందిగా విస్తరించారు. లక్షల మందిగా విస్తరించిన వారు యోసేపు చనిపోయిన తర్వాత, యోసేపు ఎరగని క్రొత్త రాజు వచ్చినప్పుడు వీళ్ళను హింసించడం, బాధ పెట్టడం మొదలైంది. అదే నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడే మాట. వారు బాధపడుతూ ఉన్నారంట. ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. ఇక్కడ ఈ సేవకుడు, నా స్నేహితుడు, ఈయన యాకోబు అనుకుంటే, యాకోబు అనబడుతున్న దేవుని జనాంగం. యు ఆర్ మై పీపుల్, ఐ విల్ బి యువర్ గాడ్. నేను నీకు దేవుడను, నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని అనేక మంది మనుషులు ఉండగా యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు. యాకోబును తన కొరకు పక్కకు తీశాడు. యాకోబును ఏర్పరచుకొని పేరు పెట్టి నిన్ను పిలిచానని దేవుడు సెలవిచ్చి యాకోబును పిలుచుకున్నటువంటి ఆయన తన పిల్లలైనటువంటి యాకోబు సంతానమైనటువంటి 72 మంది లక్షల మందిగా విస్తరించిన వారు నిర్గమాకాండంలో బాధపడుతూ ఉన్నారు. ఆ బాధను బట్టి అక్కడ మనం చదివితే, ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే చదవండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. భూమి మీద అనేక మంది విస్తరించి ఉండగా, ఐగుప్తులు ఇలాంటి ప్రజలు అనేక మంది ఉండగా, తాను ఏర్పరచుకున్న, తాను పేరు పెట్టి పిలుచుకున్న ఇశ్రాయేలు కోసం మాత్రమే దిగి వచ్చాడు.
వచ్చాడు. అందరి కోసం దిగి రాలేదు, తాను పేరు పెట్టి పిలిచిన, తాను తన జనాంగము ఏర్పాటు చేసుకున్న యాకోబు కోసం దిగి వచ్చాడు. అందరి కోసం, మిగతా ప్రజల కోసం ఆయన నిర్గమాకాండములో దిగి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారి బాధ అక్కడ కనబడుతుంది దేవునికి, వారి దుఃఖం, వారికి ఉన్న కన్నీరు దేవుని కనబడుతుంది. అయితే దేవుడు అందరి కోసం ఆ రోజు రాలేదు. తాను పేరు పెట్టి పిలిచిన యాకోబును పేరు పెట్టి పిలిచి ఇశ్రాయేలు అని పిలిచిన ఆ జనాంగం కోసం మాత్రమే ఆయన దిగి వచ్చాడు. అయితే ఆయన ప్రేమామయుడు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చితిని. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నిర్గమాకాండములో అందరి కొరకు రాలేదు. అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది ప్రాంతాలు ఉన్నాయి, అయినా వారి కోసం రాలేదు. నిర్గమాకాండములో ఏర్పరచుకున్న యాకోబు కొరకు, ఏర్పరచుకున్న అబ్రహాము సంతానము కొరకు ఏర్పాటు చేసి పేరు పెట్టి పిలిచి ఆశీర్వదించి అనేక జనముగా విస్తరింపచేసిన వారి కొరకు he came down, ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడైతే యోహాను సువార్తలో వారి కొరకే కాదు, ఇక్కడ ఉన్న బట్టే కాలనీ వారి కొరకు కూడా దిగి వచ్చాడు. 2025 సంవత్సరాల కిందట ఆయన భూప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని రక్షించడానికి, ప్రతి మానవుని బాధ నుండి విడిపించడానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. యోహాను సువార్తలో అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆయన సర్వ మానవాళి పాప విమోచన కొరకై ఆయన దిగి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఒక కులాన్ని స్థాపించడానికి కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది క్రైస్తవ్యాన్ని ఆయన స్థాపించడానికి కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవులను రక్షించడానికి. మానవులు ఎక్కడ ఉన్నారంటే పాపములో ఉన్నారు. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడ్డది, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. క్రైస్ట్ జీసస్ కేమ్ ఇంటు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? చెప్పండి, అందరూ చెప్పండి, ఎందుకు వచ్చాడు చెప్పాలి. అందరూ మీ నోరు తెరిచి చెప్పండి. నోరు తెచ్చుకున్నారా? ఇంటి దగ్గర పెట్టొచ్చారా? నోరు తెచ్చుకున్న వారందరూ నోరు తెరిచి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి? పాపులను రక్షించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. పాపులు ఎవరు? అందరూ పాపులే అని బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. సో వి ఆల్ ఆర్ సిన్నర్స్. మానవులందరూ ఏ భేదము లేదు, అందరూ పాపులే. ఎలా అయ్యారు పాపులు? ఏ విధంగా పాపులుగా మనం పిలుస్తాం? దేవుడు ఎందుకు మనుషులందరినీ పాపంలో ఉన్న పాపులని పిలుస్తున్నాడంటే మానవులందరినీ ఒక్క మనిషి ద్వారా పాపం వచ్చేసింది. ఆ పాపము ఎలా వచ్చింది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, ఒక్క మనుషుని వలన, అదే ఆదాము వలన దేవుడు సృష్టించిన మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు సృష్టించాడు. చేయొద్దన్న పని చేశాడు, పాపములో పడిపోయాడు. ఆ పాపమే ఆయన ద్వారా పుట్టిన జనాంగం అంతటికి, ఈ లోకములో పుట్టిన ప్రతి మానవుడికి ఆదాముతో లింక్ ఉంది. హల్లెలూయా. ఆదాము లేకుండా ఈ లోకంలో ఎవరు లేరు. ఆదాము ద్వారా వచ్చిన మనందరం, ఆదాము చేసిన పాపం మనకు కూడా వర్తిస్తా ఉంది. మనం కూడా పాపులం అయిపోయాం. కాబట్టి ఆ మానవుడు చేసినటువంటి పాపం ఈరోజు మనకు కూడా వచ్చింది. పుట్టి చనిపోయిన వారికి ఉంది, ఈరోజు పుట్టి నివాసం చేస్తున్న మనకు ఉంది, రేపు పుట్టబోయే వారికి కూడా ఆదాము పాపం అనేది వర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాపము ఏం చేస్తుందంటే, యోబు గ్రంథంలో రాయబడ్డ మాట 24వ అధ్యాయం 19వ వచనం,
పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళం ఎవరిని పట్టుకుంటది? పాపము చేసిన వారిని పట్టుకుంటది. పాపం అంటే ఏంటి? సిగరెట్ తాగడం పాపం. సిగరెట్ మీద రాసి ఉంటాడు అమ్మేవాడు లేదా తయారు చేసిన వాడు, తాగుతే సస్తావు, అయినా కొనుక్కొని తాగుతాం, అది పాపం. మందు తయారు చేసి మందు అమ్ముతూ ఉంటాడు, మందు తాగి కుటుంబాన్ని, భార్యను, పిల్లల్ని సరిగా పోషించలేక అప్పుల పాలైపోయి ఉన్నవి అమ్ముకొని రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఊర్లో అల్లరి పాలవుతుంటారు. మందు తాగకూడదు, అది పాపం అని వాక్యం సెలవిస్తుంది. ఒకే భార్య ఉండాలి, భార్యను ప్రేమించాలి, అమ్మాయిని కాదు. భర్తకు లోబడాలి, అమ్మాయిని ప్రేమించకూడదు. అమ్మాయితో తిరగకూడదు, అబ్బాయితో తిరగకూడదు. ఒక భర్త ఒక భార్యను కలిగి ఉండాలి, ఒక భార్య సొంత భర్తను, సొంత భార్యను కలిగి ఉండాలి. అలా కాకుండా రకరకాలుగా లోకంలో పాపముతో విస్తరిస్తూ ఉన్నారు. పాపము మనుషులందరినీ ఎక్కడ పట్టుకుపోతుందంటే పాతాళానికి తీసుకెళ్తుంది. ఒకవేళ ఈ లోకంలో దొంగతనం చేసి పోలీసుల కంట పడకుండా తప్పించుకోవచ్చేమో, తప్పించుకోలేము, వాళ్ళు పట్టుకుంటారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పోలీసు వారు ఎవరైనా నన్ను పట్టుకోలేదనుకుంటే ఖచ్చితంగా వారు తప్పు చేసిన వారిని, న్యాయ వ్యవస్థ ఇక్కడ కూర్చున్నారు సార్ వాళ్ళు కదా, పోలీసు వారు తప్పు చేస్తే ఒక హత్య చేసిన వారిని పట్టుకొని వెళ్తారు, ఒక దొంగతనం చేసిన వారిని పట్టుకొని వారు పోలీసు వారు వారి ఉద్యోగంలో వారు ఎంతో నమ్మకంగా సీరియస్గా పనిచేసి ఆ న్యాయ వ్యవస్థ ముందు నిలబెట్టడానికి లేదా తప్పు చేసిన వారికి శిక్ష పడడానికి వారి వంతు వారు ప్రయాసపడుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా బై మిస్టేక్ వాళ్ళ చేతికి దొరకకుండా తప్పించుకోవచ్చేమో కానీ పాపం చేసిన వారిని పాతాళం మాత్రం పట్టుకోకుండా విడిచిపెట్టదు. అందుకే ప్రభుని యేసుక్రీస్తు ప్రభు పాపము చేసిన మానవులందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు, పాతాళం పట్టుకుంటుంది. కాబట్టి నేను రక్షించాలని పాపము చేసిన వారిని, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులు ఎవరంటే అందరూ పాపులే. అందరూ పాపులు ఎలా అయ్యారంటే అదిగో ఆదాము వల్ల మనందరికీ పాపం వచ్చింది. అయితే ఆ పాపము నుండి విడిపించడానికి, పాతాళము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి రావలసి వచ్చింది. పాతాళంలో ఏముంది? పాతాళంలో ఏముంది? లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి వేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసెను. పాతాళములో బాధ ఉంది. ఇశ్రాయేలీయులు బాధపడ్డారు, ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు, వారు బాధపడుతున్నారు. ఆ బాధను దేవుడు చూచాడు, వారి దుఃఖాన్ని దేవుడు చూచాడు. అలాగే పాతాళంలో ఉన్న బాధ దేవుడు చూచాడు. పాతాళంలో కేకలున్నాయి, పాతాళంలో యాతనుంది, పాతాళంలో అగ్ని జ్వాలలున్నాయి. పాపము చేసిన వాడు తప్పకుండా అగ్ని జ్వాలల్లోనికి వెళ్ళవలసిందే. అగ్ని ఎవరిని విడిచిపెట్టదు. అక్కడ బాధ ఉంది. నిర్గమకాండంలో దేవుడు దిగి రావడానికి గల కారణం, తన ప్రజల కొరకు దిగి రావడానికి గల కారణం, వారు బాధపడుతూ ఉన్నారు. ఈ లోకంలో కలిగే బాధలు వస్తాయి, పోతాయి. ఈ రోజు బాధ కలగొచ్చు, ఈ రోజు అనారోగ్యం రావచ్చు, ఈ రోజు ఇబ్బంది కలగొచ్చు, రేపు సంతోషం రావచ్చు, రేపు బాధ ఉండకపోవచ్చు. కానీ ఆ పాతాళంలో కలిగే బాధ శాశ్వతమైన బాధ. ఎవడు దాని నుండి తొలగించలేడు, ఎవరు దాని నుండి విడిపించలేదు. కేవలము ఓన్లీ జీసస్, ఓన్లీ హీ కెన్. ఆయన మాత్రమే మనల్ని పాపము నుండి, పాతాళము నుండి, బాధ నుండి, యాతన నుండి, అగ్ని జ్వాలల నుండి, ఆ ఘోరమైన భయంకరమైన పళ్ళు కొరికే పరిస్థితి నుండి విడిపించగలిగిన వాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి ఆయన పాపము చేసిన వారిని లేదా పాపులైన మానవ లోకాన్ని పాపము నుండి, పాతాళము నుండి, బాధ నుండి, యాతన నుండి, అగ్ని జ్వాలల నుండి విడిపించడానికి
లోకానికి ఆయన దిగి వచ్చాడు. అప్పుడు ఒక జనాంగం కోసం వచ్చాడు. ఇప్పుడు సర్వలోక మానవాళి కోసం ఆయన వచ్చి తాను సిలువలో మరణించాడు. ఆయన సిలువలో మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన పరలోకంలోకి ఆసీనుడయ్యాడు. అయితే ఆయన కార్చిన యవ్వన రక్తం వలన ప్రతి పాపము నుండి విడుదల కలుగుతుంది. ఎవరైతే యేసు ప్రభును నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ఆయన కొరకు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నా కొరకు దిగి వచ్చాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన ఈ సృష్టికర్త, ఆయన భూమిని, ఆకాశాన్ని, చంద్ర నక్షత్రాలను, సూర్యుడిని, ఈ ప్రపంచాన్ని అంతటి, ఈ విశ్వాన్ని, నన్ను, నిన్ను, మనందరిని సృష్టించిన దేవుడు ఆయనే అని విశ్వసించి బాప్తిస్మం పొంది సంఘములో పరిశుద్ధంగా పాపము లేకుండా సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగడం ఆపివేయుట మారు మనస్సు, వ్యభిచరించేవాడు వ్యభిచారం చేయకుండా మానివేయుట మారు మనస్సు, దొంగతనం చేసేవాడు దొంగతనం చేయొద్దని బైబిల్ చెబుతుంది. అనేక మంది గజ దొంగలు మారారు బైబిల్ చదివి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అనేక మంది వ్యభిచారులు సంసారులు అయ్యారు. అనేక మంది హత్యలు చేసినటువంటి హంతకులు మారారు. యేసు ప్రభు యొద్దకు వచ్చి అనేకమైన ఘోర పాపులు, దుర్మార్గులు మంచి ప్రవర్తనను నేర్చుకున్నారు. అలాంటి మంచి ప్రవర్తనలోనికి నడిపించేదే పరిశుద్ధ గ్రంథం. పాపులైనటువంటి వారిని ఆ పనికి మాలిన పనుల వల్ల పరలోకం పోకుండా పాతాళానికి పోయే, పాతాళం పట్టుకొని ఆ ప్రాంతానికి పోకుండా నడిపించేదే యేసుక్రీస్తు మార్గం. అందుకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎవరైతే దీనిని అంగీకరించి ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఆయనను వెంబడిస్తారో ఆయన మరలా దిగబోతున్నాడు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక. Let us turn our Bible to the book of 1 Thessalonians chapter 4 verses 16 to 17. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదామా? చప్పట్లు కొడదాం అందరం, రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండములో తాను పేరు పెట్టి పిలిచిన యాకోబు కొరకు, తన జనాంగము కొరకు ఆయన దిగి వచ్చాడు. కొత్త నిబంధన గ్రంథములో ఆయన సర్వ మానవాళి కోసం పాపము నుండి విడిపించడానికి దిగి వచ్చాడు. ఇప్పుడు మరలా ప్రకటన గ్రంథంలో దిగబోతున్నాడు. ఆయన దిగి రాబోతున్నాడు. ఇప్పుడు మరలా అందరి కోసం రావట్లేదు, కానీ ఎవరెవరైతే ఆయనను అంగీకరించి మారు మనసు పొంది పాపము నుండి విడిపించబడి పాపమును మానుకొని పాపము చేయకుండా పాపములో నుండి బయటకు వచ్చి పాపములో నుండి యేసు ప్రభు పరిశుద్ధ రక్తము చేత పాపములు కడుక్కొని ఉదుక్కొని ఆయన మార్గంలో నడుస్తాడు. వారి కోసం ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. అందరి కోసం ఆయన దిగబోట్లేదు. ఆయన పాత నిబంధనలో ఏర్పరచుకున్న వారి కోసం దిగాడు. తర్వాత అందరి కోసం దిగి వచ్చాడు కొత్త నిబంధనలో. ఇప్పుడు మరలా ప్రకటన గ్రంథంలో దిగబోతున్నాడు. భూమి మీదకి ఆర్భాటంగా రానై ఉన్నాడు. హి ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ స్విఫ్ట్ క్లౌడ్స్. ఆయన మేఘాల మీద రానై ఉన్నాడు. దూతల చేత ఆయన బెటాలియన్తో ఆయన రాబోతున్నాడు. ఆయన దిగినప్పుడు ఎవరి కోసం వస్తాడంటే యేసు ప్రభును అంగీకరించి ఆయన వాక్యాన్ని చదివి ఆయన దగ్గరకు వచ్చి నోటితో, అయ్యా నేను పాపిని, నేను పుట్టుకతో పాపిని, నేను పాపములో పుట్టాను, నీవే నిజమైన దేవుడు, నా కొరకు రక్తం కార్చావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నా కోసం సమాధి చేయబడ్డావు, తిరిగి మరలా లేచావు 3వ దినాన, పరలోకానికి వెళ్ళి అక్కడ నా కోసం స్థలం సిద్ధపరుస్తా ఉన్నావు, తిరిగి నా కోసం రానై ఉన్నావని ఆయన వాక్యాన్ని చదువుతూ ఈ ప్రాంతానికి దేవుని సేవకులు జాన్ పాల్ గారిని దేవుడు మీ యొద్దకు పంపించాడు. దేవుడు వారు ఇక్కడ దేవుని మందిరాన్ని వారు ఏర్పాటు చేసి దేవుని మందిరాన్ని వారు దేవుని ఆరాధనను, దేవుని వాక్యాన్ని మీ అందరికీ బోధిస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ ప్రియులారా, ఓ ప్రజలారా, ఓ బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని సంగమా, దేవుని సేవకులు పాస్టర్ జాన్ పాల్ గారు ఈ ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తా ఉన్నారు. దేవుని కొరకు ప్రయాసపడతా ఉన్నారు. ఆయన వాక్యాన్ని మీకు తెలియపరుస్తా ఉన్నారు. ఆయన వాక్యాన్ని మీకు ప్రజలందరికీ తెలియపడాలని ఈరోజు ప్రత్యేకంగా క్రిస్మస్ దినాన
క్రిస్మస్ సందర్భంగా గ్రామ పెద్దలైనటువంటి వారు ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలైనటువంటి వారు ఎంతో మంచి మనసుతో ప్రజలందరికీ క్షేమము కావాలి, ప్రజలందరూ పాపము నుండి విడిపించబడాలని వారు ఏర్పాటు చేశారు. దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, దేవుడు ఆయన ఏదో స్థాపించడానికి రాలేదు, కులాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన లేకపోతే మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తారో యేసు ప్రభువును అర్థం చేసుకుందాం. లెట్ us అండర్స్టాండ్ జీసస్. వై డిడ్ హీ కేమ్ టు దిస్ వరల్డ్? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అర్థం చేసుకుందాం. ఆయన వేరే మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన వేరే దేశానికి సంబంధించిన వాడు కాదు, ఆయన ప్రపంచానికి సంబంధించిన వాడు, ఆయన ఈ సృష్టికి సంబంధించిన వాడు. ఆయన నిన్ను నన్ను ఈ లోకంలో ఏ మూలనున్నా నువ్వు మనిషివై ఉంటే చాలు, ఆయన ప్రేమిస్తా ఉన్నా. నా ప్రియ సహోదరి, యేసు ప్రభును తప్పుగా అర్థం చేసుకో. లోకము యేసు ప్రభును మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. బైబిల్ చదివిస్తుంది, దేవుడైనటువంటి ఆయన, సృష్టికర్త అయినటువంటి ఆయన, నీవు నేనే మానవులమైన మనల్ని ఆయన ప్రేమించి దిగి వచ్చాడు. మనం బాధపడకూడదు, అగ్నిలో కాలిపోకూడదు, యాతన పడకూడదు, అగ్నిలో ప్రార్థన చేసుకుందాం. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ దాసుని నిలబెట్టి, అయ్యా మీరు ఎందుకు వచ్చారు ఈ భూలోకానికి అనే వర్తమానాన్ని మీకు తెలియజేశారు. నిజమే ప్రభువా, పాతాళము పాపం చేసి వారిని పట్టుకుంటుంది. మేము పాపం చేయకుండా అయ్యా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, నీ రాకడకు ఆయుధపరచండి నాయన. ఓ మేఘారుడై రాబోతున్నా నిన్ను ఎదుర్కొనే శక్తిని మాకు దయచి ఈరోజు నీ దాసుని నిలబెట్టి ప్రభు తెలియజేసిన వర్తమానాన్ని బట్టి మా జీవితాన్ని కట్టుకునే శక్తిని మాకు దయచేయాలి, మాకు సహాయం చేయమని నజరేయుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన యేసుకి రెండు చేతులు పైకి స్తోత్రాలు చెప్తామా? స్తోత్రం. దయచేసి కూర్చున్నామండి. అది ఇచ్చేయండి. వేముల సమాచారం, తులసమ్మ, గుంజే రావులమ్మ, వేముల వెంకమ్మ, అటు చూడండి. వేముల ఏరమ్మ, గుంజే ఏరమ్మ, మా పేరు చదివిన త్వరగా వచ్చేయడం. వేముల బొడ్డమ్మ, వీర సావిత్రి, కోస పద్మావతి, కొత్తుల రావులమ్మ, లక్ష్మమ్మ, ఎర్రమ్మ, కొత్తలేరమ్మ, వేముల పక్కమ్మ, గుంజ రావులమ్మ, గుంజ చిన్నక్క, బాబా, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయింటమ్మా, పొద్దున్న వచ్చిస్తారు. ఎవరన్నా పిలిచిన వాళ్ళు రాకపోతే దయచేసి ముందుకు రావాలని ప్రభుపేట తెలియజేస్తా ఉన్నాం. మా గుంజ చిన్నక్క, వేముల పక్కమ్మ ఇంకా రాలే చూడండి. జన్మస్థలము చూపించుగా జ్ఞానులకే తప్పలేదు ఆచారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు దయాన, జ్ఞానులకే తప్పలేదు ఆచారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు దయాన, మనమంతా జగమంతా తానవలే
మనమంతా ఆడవలే క్రీస్తుని చాటుగా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, we wish you happy Christmas. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రదర్ పాట పాడుతుండగా దేవుని నామమును మహిమపరచుకుందాం. ఈలోపు కేక్ పంచి పెడతా ఉంటారు. చిన్న స్కిట్ ఒకటి ఉంది, చిన్న మాటలు లేని ఒక స్కిట్, మాటలు ఉండవు. ఈ పాట పాడిన తర్వాత ఆ చిన్న స్కిట్ చూసి మనకి ప్రేమ విందు కూడా ఏర్పాటు చేశారు. ప్రేమ విందులోకి వెళ్ళిపోతాం. ఓకే, తార వెలసింది ఆనంగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది ఆనంగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యుగుల రాజు దయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యుగుల రాజు దయించాడని. తార వెలసింది అనింగిలో తరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. గారి దగ్గర నుంచి సహకరించిన వాటర్ ప్లాంట్ బ్రదర్ నుంచి అందరికీ కూడా, యవనస్తులు ఎవరైతే టెంట్లు వేయడంలో కుర్చీలు వేయడంలో సహకరించిన వారందరికీ కూడా ఒకసారి వారిని బట్టి ఒకసారి చెప్పలు కూడా భయపడదామా. అట్లాగే దైవజనులు నిరీక్షణ పాల్ అయ్యగారు మంచి సాక్ష్యాన్ని అందించారు. అయ్యగారిని బట్టి ప్రత్యేక వందనాలు. అలాగే లాయర్ గారికి వారి కుమారులకు ప్రత్యేక వందనాలు సార్. అలాగే ముఖ్యంగా అనంతపురం ధర్మవరం ప్రాంతం నుంచి పిలవగానే ప్రేమపూర్వకంగా యాక్సెప్ట్ చేసి మన మధ్యలోకి వచ్చిన దైవజనులు జేమ్స్ అయ్య గారికి, అలాగే ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వారందరిని బట్టి ఒకసారి చప్పలు కూడా దేవుని మహిమపడదామా. అలాగే ముఖ్యంగా కొవ్వూరు నుంచి సంగబెడ్లు వచ్చి ఉన్నారు, కొవ్వూరు నుంచి, వాడపల్లి నుంచి, అలాగే నా తోటి పరిచయంలో పాలుభాగస్తులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మా బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. యవనస్తులు కోయర్ అనగానే ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేశారనమాట, ఎట్లా ఉంటుందని ట్రై చేసాం. వారు కూడా చక్కగా పాటలు పాడారు, దేవుని నామమును మహిమపరిచారు. ఆర్కెస్ట్రా వారు ఇక్కడ మీరు ఇద్దరు చూస్తున్నారు కదా, వారు పార్షియల్లీ బ్లైండ్ వారికి, కానీ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళిద్దరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపడతాం. వారు చదువులో చాలా ఉత్తీర్ణత, వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మా కోసం ఇంత దూరం జగ్గంపేట నుంచి అలాగే ఆ ప్రాంతాల నుంచి వచ్చిన సహోదరులు ఇద్దరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. బాబీ, మన చర్చిలో బాబీ ఉన్నారు, ఫ్రీ, మనకి అసలు పిలిస్తే చాలు వచ్చి వీడియో తీసి వెళ్ళిపోతారు. బాబీకి వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. ఇంకెవరైనా మర్చుంటే క్షమించండి. అందరికీ పేరు పేరున వందనాలు. వందనాలు చెప్పండి అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మనం చివరి ప్రార్థన చేసుకున్న ముందు చిన్న స్కిట్ ఉంది. ఎవరికైనా ఆకలేస్తే వెళ్ళి తినేయండి, నో కంప్లైంట్స్. ఎవరికైనా ఆకలేస్తే వెనకాల నుంచి వెళ్ళి తినేయండి. ఆల్రెడీ తింటున్నారు. కేకులు తినేలో ఒక చిన్న స్కిట్ ఉంది. పిల్లలు ఏం మాట్లాడరు, జస్ట్ మీరు అట్లా చూస్తే సరిపోద్ది. వాళ్ళు ఏం మాట్లాడరు. ఒక్క 2 minutesలో. అలాగే పిల్లలు డ్యాన్స్ నేర్చుకున్నారంట. స్కిట్ చేసిన తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు డ్యాన్స్లు వేస్తారు, ఏం చేస్తారో వాళ్ళకి అప్పు ఇచ్చేస్తాం. ఓకేనా? దేవుడికి స్తోత్రం చెప్తారు హల్లెలూయా. లేకపోతే నేను ప్రార్థన చేసి ఆశీర్వాదిస్తే ఇంకా లైన్గా మనం చేసుకోవచ్చు. ఓకేనా? వాళ్ళు ఆకలి వేసే వాళ్ళు చాలా మంది. అందరూ లేచి నిలబడదాం ఒకసారి, అందరు కూడా అందరూ లేచి నిలబడదాం. చేతుల పైకెత్తా ఒక్కసారి అందరూ. రోజు ఎంతో మంది ధనవంతులు, బలవంతులు, గలవంతులు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ కేవలం నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని బ్రతికించున్నారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. పాటలు పాడిన బిడ్డల్ని, అయా ఆరాధన చేసిన
వాక్యం అందించిన బిడ్డల్ని, గ్రీటింగ్స్ తెలియజేసిన బిడ్డల్ని, ఎవరైతే ప్రభావ చీరలు డిస్ట్రిబ్యూట్ చేశారో కార్యకును వారి కుటుంబాలకును, ఎవరెవరైతే సహకరించారో యవనస్తులకు, ప్రయాసపడ్డ ప్రతి బిడ్డకును, ఈ ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్న దేవుని సేవకులు పాస్టర్ జాన్ పాల్ గారికి, వారి కుటుంబానికి, చేరి వచ్చిన ప్రతి కుటుంబానికి, అలాగే లాయర్ గారికి, వారి కుటుంబానికి, వాయిద్యాలు వాయిస్తున్న వారికి, వారి కుటుంబాలకు, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, గ్రామ పెద్దలకును, సాక్ష్యం చెప్పిన దైవజనులు నిరీక్షణ పాలయ్య గారికి, నీ కుటుంబానికి, వాక్యం చెప్పిన దేవుని సేవకులకు, వారి కుటుంబానికి, ఇప్పుడు ఎల్లప్పుడు విశేషంగా యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రాజ్యంలో ప్రవేశించాలని, పాపములు ఒప్పుకొని పాపములు విడిచిపెట్టి దేవుని యేసు ప్రభువుని వెంబడిస్తానని తీర్మానం చేసుకున్న ప్రతి వారికి సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించి బలపరచును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. ఒకసారి కూర్చుందాం. రే నేను చెప్తాను, వాటి కూర్చో, వెళ్ళిపో. గొడవ ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉందండి, మీకులాగా. అమ్మాయి తిరుగుతూ ఉంది. అక్కడ ఒక కుర్చీ చూసింది. ఆ కుర్చీ మీద ఏం రాసింది? పాపం అనేది రాసింది. కుర్చీ చూసింది. నామకం చూస్తాడు, కుర్చీని చూడమంటే కుర్చీని చూస్తూ ఉంది. దాని మీద కూర్చోవాలని ఆశ పుట్టింది. వెంటనే కూర్చుని పోయింది. కూర్చుంది 2 నిమిషాలు బాగానే కూర్చుంది. తర్వాత ఎట్లయినా పైకి లేవాలని చూసింది, లేచిపోదామని చూసింది. లేవడం కష్టమైపోయింది. అర్థం కాలేదు. చాలా కష్టపడింది. సిగ్గుపడక కష్టపడింది. ఇట్లాగే సిగ్గుపడితే కష్టపడింది. పాప ఏంటి కుర్చీలో నుంచి లేవలేకపోతున్నా. అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. మరి తిరగండి రా. ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి చూసింది, ఎట్లయినా ఈ అమ్మాయిని విడిపించాలి. ఏంటి అంతసేపు కూర్చుంది? నామకం చూస్తా తల్లి, నామకం చూడు. ఎట్లయినా సరే ఏంటి ఇంతసేపు కూర్చుని, లేస్తే నేను కూర్చున్నా అని చూసింది. అమ్మాయి హెల్ప్ అడిగింది. కష్టమైంది. చేయించింది. లాగుదాం ట్రై చేసింది. లాగలేకపోతుంది. లాగమ్మా, ఈవిడ లాగలేకపోతుంది. చెయ్యి అయితే వచ్చేస్తుంది. ఒకేసారి కుర్చీని పట్టుకుంది. కుర్చీలో నుంచి తోద్దామని. ఎంతకి ఈ అమ్మాయి కూడా ఇరుక్కుపోయింది. ఈ కుర్చీ ఏమని చెప్పాను? పాపం. చెప్పండి, ఏంటి పాపము కదా. చాలా ట్రై చేసింది. ఆ అమ్మాయిని కాపాడమని వెళ్ళి ఈ అమ్మాయి ఇరుక్కుపోయింది. అప్పుడు అటుగా వెళ్తున్నా జ్ఞానవంతురాలు, చాలా తెలివితేటలు. ఈ అమ్మాయికి తెలివితేటలు కలిగిన ఒక అమ్మాయి వచ్చింది. నా దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, ఎలా అయినా విడిపించేస్తాం ఇద్దరిని. నా దగ్గర బాగా జ్ఞానం ఉంది. నా ముఖం చూస్తారు తల్లి, ఆ కెమెరా ముఖం చూడండి. ట్రై చేసి కింద కూర్చుని చూసింది, పైన కూర్చుని చూసింది, పక్కన అమ్మాయిని చూసింది. చాలా జ్ఞానం వాడింది. ఆ సైడ్ వెళ్ళి ఒక్కసారి కుర్చీలోంచి అమ్మాయి లాగుదాన్ని ఇలా తోసింది. తోస్తే ఈ అమ్మాయి కూడా ఇరుక్కుపోయింది. జ్ఞానవంతురాలు కూడా పాపలు ఇరుక్కుపోయింది. ఆ తర్వాత
బలవంతురాలు ఒక అమ్మాయి వచ్చింది. బలవంతురాలు వచ్చింది. నా దగ్గర చాలా బలం ఉంది, ఎలా అయినా పాపంలో నుంచి అమ్మాయిని బయటికి తీసుకొస్తా. చాలా ట్రై చేసింది. బలవంతురాలు గట్టిగా లాగడానికి ప్రయత్నించింది, లాగుదాం అనుకుంది, లాగలేకపోతుంది. సడన్ గా లాగుదామనే క్రమంలో ఈవిడ కూడా కుర్చీని పట్టుకుంది. కుర్చీలో నుంచి బయటికి తోస్తుంది. అవట్లా కుర్చీ అంతా వెళ్ళిపోతుంది కానీ కుర్చీలో నుంచి మనిషి మాత్రం రావట్లా. అప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చింది, ధనవంతురాలు. డబ్బుతో బయటికి లాక్కొచ్చేస్తా. డబ్బులు అదిగో డబ్బులు చూపిస్తుంది. డబ్బులు పట్టుకుంది కానీ ప్రయోజనం లేదు. నో యూస్. అరే మీరు ఆడ కూర్చోండి, కూర్చోండి, అయిపోయింది, కూర్చోండి మీరు. అరే గౌతమ్ కూర్చో, కింద కూర్చో. వీళ్ళు నలుగురు ప్రయత్నించారు, అవ్వట్లేదు. ఎంత ట్రై చేశారో. లాగండి అమ్మా, కనీసం ఎక్స్ప్రెషన్ లేవండి. ఆవిడ పడేమనట్లా, లాగమని చెప్తున్నా. నేను ఒక పేరు పెట్టొచ్చి చాలా ట్రై చేశారు, అవ్వలేదు. అప్పుడే ఓ పాస్టర్ గారు వచ్చారు నాలండి. రే పాస్టర్ గారు ఏమైనా ఉందా, రాసారా? చూపించారు పాదం. పాస్టర్ గారు వచ్చారు. వెంటనే నేనేం చెప్పానంటే, పాపంలో నుంచి బయటికి రావాలంటే, కుర్చీలో నుంచి బయటికి రావాలంటే, పాపంలో నుంచి బయటికి రావాలంటే నువ్వు సువార్త వినాలి, యేసుని నమ్మాలి. యేసుని నమ్మితే ఏమొస్తుందిరా? గట్టిగా చెప్పు. యేసుని నమ్మితే ఏమొస్తుంది? విడుదల వస్తుందని చెప్పా. ఒకసారి చేపట్టుకున్నా, తనతో పాటు కూర్చున్న వాళ్ళందరినీ పైకి లాపా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అమ్మాయి ఎవరో కాదు, నువ్వు నేను. ఈ అమ్మాయి ఎవరు? పాపం చాలా బాగున్నట్టు అనిపించింది. కుర్చీలో కూర్చున్నాం, పాపను ఎంజాయ్ చేసినప్పుడు బాగా అనిపించింది. దయచేసి పిల్లల్ని ఆపండి అమ్మా, దయచేసి పిల్లల్ని ఆపండి. పాపంతో సహవాసం చేసినప్పుడు చాలా బాగుంటుంది. పాపంలో నుంచి బయటికి రావడం చాలా కష్టం. చాలా ట్రై చేసింది అవలా. ధనవంతులు వచ్చారు, బలవంతులు వచ్చారు, ఘనవంతులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. ఎవరి వల్ల అవ్వలేదు, ఒక యేసే వల్లే అయింది. చెప్పండి కూడా గట్టిగా. యేసు నమ్మితే పాపం నుంచి విడుదల. ఆమేన్. పాతాళంలో పడిపోకుండా కాపాడగలిగింది యేసు మాత్రం. గడిస్తుందని చెప్పు, హల్లెలూయా. వీళ్ళు స్కిట్ బాగా యేసు ఉండకపోవచ్చు కానీ సత్యం అయితే ఒకటి, యేసుని నమ్మితే విడుదల. అలా ఎవరైనా పాపంలో చిక్కుబడి ఉంటే జ్ఞానం పనిచేయదు, బలం పనిచేయదు, ధనం పనిచేయదు, యేసే పని చేస్తాడు. ఆమేన్. చప్పలు కొట్టండి, నీళ్ళకి కొట్టండి, వెళ్ళండి వెళ్ళండి. కూర్చోవాలి, కూర్చోవాలి. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది పండుగ, తెచ్చింది. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది రక్షణ, తెచ్చింది. గురువాడ పల్లె పల్లెలోన ఆనందమే, ఎంతో సంతోషమే. గురువాడ పల్లె పల్లెలోన ఆనందమే, ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలో ప్రభు యేసు జనించెను. మన చీకటి బ్రతుకులలో ప్రభు
వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది. క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది
చప్పట్లు కొట్టగలిగిన వాళ్ళు కొట్టండి. ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకున్న వాళ్ళు రెండమ్మా, ఈ సైడ్ ఉంటాను నేను. ఓకేనా? ఇంకొక పాట అమ్మా పెట్టినాను. నిబరం కలిగి ధైర్యము దిగులు పడకు, జడియకు, నిన్ను విడువడు, నిన్ను మరువడు, ప్రభువ నీ తోట. ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. ఈ శత్రువులో ఇకపై ఎప్పుడు కనబడనున్నాము. నిబరం కలిగి ధైర్యము దిగులు పడకు, చెడియకు ఎప్పుడు. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, ప్రభు కృప మమ్మును విడువదుగా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, ప్రభు కృప మమ్మును విడువదుగా. ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించునుగా ప్రభు కృప మమ్మును, ప్రభువే నా బలము. చూపే రక్షణ చూద్దాము. ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడనన్నాము. మునుపటి కంటెను అధికపు మేలును, మునుపటి కంటెను అధికపు మేలును, మా ప్రభు మాకు కలిగించును. మునుపటి కంటెను అధికపు మేలును, మా ప్రభు మాకు కలిగించును. రెట్టింపు ఘనతతో మాటలను ఎత్తును, శత్రువు ఎదుటను భోజనమునిచ్చును, ప్రభువే మా ధ్వజము. జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణే